వీర్ చేత కొట్టబడిన అలీ కొడుకు ఎవరు? వారిలో ధైర్యవంతుల బలం గురించి అతనికి ఒక ఆలోచన వచ్చింది. దానిని తీసుకోవడానికి ఒక్క యోధుడు కూడా ముందుకు రాలేదు. వీర్ దృష్టిలో ఈరోజు చాలా ఉన్నాయి. కోపంగా చూస్తున్నాడు కాబట్టి భయపడ్డాడు. ఇప్పుడు అలీని అక్కడ వదిలి పారిపోతాడు. మరియు అతని గూండాలలో కొందరు అక్కడ మరియు ఇవన్నీ జీవించి ఉన్నారు. వీరందరి చేతుల్లో ఇంకా చేరని వారు. వారు అధిరోహించారు. వారు వీర్ నుండి వారి అని భావించారు. కొందరు సహచరులను కొట్టడంతో వారు భయపడి పారిపోయారు. ఇక వీళ్లంతా ఇప్పుడు వీర్కి మరింత ప్రాధాన్యతనిస్తున్నారు. నాకు కోపం రావడం మొదలు పెట్టింది కానీ ఈరోజు వీర్ రక్తం మరియు ఇప్పుడు కూడా హాట్గా ఉంది. అలీ తన అబ్బాయిలకు చెప్పింది, హే, అక్కడ నిలబడి నా ముఖం వైపు ఎందుకు చూస్తున్నావు? బాస్టర్డ్ని కొట్టండి. మరియు అతను చెప్పిన వెంటనే అతని కొడుకులందరూ వెంటనే వీర్ని చంపడానికి బయలుదేరారు. ఇప్పుడు వీర్ మరియు అతని అబ్బాయిలతో పరిగెత్తండి. ఒక పోరాటం ప్రారంభమవుతుంది మరియు అలీ లేచి నిలబడతాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్న అతని గూండాలు వీర్పై దాడి చేశారు కానీ వీర్ను ఎవరూ చంపలేకపోయారు. ఇదంతా చూసిన అలీ తాకలేకపోయాడు. అలీ ఆశ్చర్యపోయి తిన్న తర్వాత ఇలా అన్నాడు, మీరంతా ఎండిపోయారా? మొదట మనమందరం కూడా దానిని చంపలేము. వీర్ వారి దాడి నుండి తనను తాను చేస్తున్నాడు కానీ తర్వాత వీరు అతన్ని పట్టుకుని కొట్టడం మొదలు పెట్టాడు. నేను నా బలాన్ని కూడా పెద్దగా ఉపయోగించను. వీర్ ఒకరిని బాగా కొట్టాడు. దాన్ని ఎక్కడికో మరియు మరొకరు ఎక్కడో విసిరారు. చివరిగా మిగిలిన వ్యక్తికి అతన్ని కొట్టి ఎత్తుకుని అలీపైకి విసిరాడు. ఇప్పుడు వీర్ ఇప్పుడు ఉన్న అలీ దగ్గరకు వెళ్తాడు. వీర్ ఆమె కాలు పట్టుకుని నేలమీద పడి ఉన్నాడు. దానిని గోడపైకి విసిరి మంచి అనుభూతి చెందుతుంది. ఇలా చేసినందుకు వీర్ కోపంతో తనను కొట్టుకున్నాడు. ఎటువంటి శక్తిని ఉపయోగించదు మరియు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. నీటితో కడుగుతుంది మరియు దానిని మరింత దిగజార్చుతుంది మరియు ఇప్పుడు దానిని దూరంగా విసిరివేస్తుంది. అలీ చాలా దూరంగా నేలపై పడిపోతాడు మరియు వీర్ ఇప్పుడు మహేష్ దగ్గరకు వెళ్లి అడిగాడు. సరిగ్గా అదే విషయాన్ని మహేష్ చెప్పాడు. సరే, వీర్ ఇప్పుడే మహేష్తో మాట్లాడుతున్నాడు. ఇంతలో మహి తన కారులో అక్కడికి వచ్చింది. మహి వచ్చి కారు దిగి వీర్ ఆ గూండాలను చంపినట్లు ఆమె చూస్తుంది. ఇప్పుడు అంతా బాగానే ఉంది. వీర్ కూడా ఇప్పుడు కారులోంచి దిగుతున్న మహిని చూసి అలా ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇంతలో వీర్ని గట్టిగా అరిచింది మహి. ఆమె వీర్ వెనుక చూడు. వీర్ వెనుక ఉన్నాడు. అది చూడగానే అలీ దగ్గర తుపాకీ ఉందని తెలిసింది. దాన్ని బయటకు తీసి వీర్ని టార్గెట్ చేయబోయాడు. వీర్ అకస్మాత్తుగా తన పంజాతో రెప్ప వేశాడు. రెప్పపాటులో అలీ ముందు చేరిపోయాడు. అతని చేతి నుండి బ్యాండ్ మరియు ఒక పదును లాక్కుంటాడు. అలీని కొట్టడం ద్వారా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మహి ఇప్పుడు నేరుగా వీర్ వద్దకు వచ్చి అతన్ని కౌగిలించుకుంది. ఆమె వీర్ని షూట్ చేస్తున్న అలీని చూడటానికి వెళుతుంది. నేను చాలా భయపడ్డాను కానీ వీర్ పవ్వా వాడతాడు. మరియు వీర్ రక్షించబడ్డాడు మరియు ఇప్పుడు మహిని శాంతింపజేస్తాడు. మరియు మహి నేను పూర్తిగా బాగున్నాను అని చెప్పింది. నువ్వు ప్రశాంతంగా ఉండు. నాకు ఏమీ కాలేదు మహి. ఏదైనా జరిగితే సమయం దొరికితే చెప్పారు. ఆవిడ ఇక్కడికి రాకపోతే నేను అక్కడ ఒంటరిగా ఉండేవాడిని. ఇక్కడి నుంచి వెళ్లి ఇక్కడికి వచ్చిన వీర్ ఒకేసారి అన్నాడు. కాని ఇప్పుడు శాంతించండి. అది నా తప్పు మహి. అవును, ఇప్పుడు వాగ్దానం చేయడం మీ తప్పు అని అన్నారు. ఇలా చెయ్యి. నువ్వు నాకు ఇంకెప్పుడు అలా చేయవు. వీర్ అన్నాడు. నువ్వు అతన్ని వదలనని మాట ఇస్తూ. ఇప్పుడు మళ్ళీ ఇలా చేయను మహి. ఆమె శాంతించింది మరియు మహేష్ కూడా ఆమె దగ్గరకు వచ్చాడు. వెళ్లి మహి మరియు వీర్లను కౌగిలించుకుంది. ముగ్గురు ఇంకా ఒకరి గొంతులో ఒకరు ఉన్నారు. నేల మళ్లీ వణుకుతున్నప్పుడు మేము అక్కడే ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ఇలాగే జరుగుతుందేమోనని ముగ్గురూ భయపడుతున్నారు. అప్పుడు మార్గమధ్యంలో ఏం జరగడం మొదలైంది. పగిలిపోవడం మొదలవుతుంది మరియు అకస్మాత్తుగా అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు అందరూ ఆ చిరిగిన రోడ్డు వైపు జాగ్రత్తగా వెళ్తున్నారు. ఎక్కడ ఇప్పుడు చాలా లోతైన గొయ్యి ఏర్పడింది మరియు దానిలో కొంత భాగం అకస్మాత్తుగా భయంకరమైన శబ్దాలు కూడా వచ్చాయి. ఇప్పుడు మనిషి వెంటనే ప్రశాంతంగా ఉంటాడు. గుంతలో దాని దగ్గరికి వెళ్లి చూడటం మొదలు పెడితే ఒక చేయి అతన్ని నేరుగా గొయ్యిలోకి లాగుతుంది. మనిషి దానిని తీసుకొని బిగ్గరగా అరవడం ప్రారంభిస్తాడు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఆమె అరుపులు కూడా ఆగిపోయాయి. అంతా చాలా భయానకంగా మారింది. అందరూ భయపడి పారిపోవటం మొదలుపెట్టారు. అందుకే 15 అడుగుల గుంతలు ఒకటి రాక్షసుడు వంటి జీవి బయటకు దూకుతుంది. ఆ జీవి చూడ్డానికి చాలా భయంగా ఉంది. దాని తల ఉంది గబ్బిలం లాగా మరియు గొరిల్లా లాంటి శరీరం. నేను పెద్దల నుండి కొంత ఆహారం పొందుతున్నాను. గోర్లు పొడవైన దంతాలు మరియు మానవుల వంటి శరీరం నేరుగా మరియు అతని నోరు రక్తంతో కప్పబడి ఉంది. ఆ రాక్షసుడు బయటకు వచ్చినప్పుడు లేదా అతని వెనుక నుండి మరియు అతని వంటి జీవులు బయటకు దూకుతాయి మరియు రెండూ చిక్కుముడి కంటే కొంచెం తక్కువ బలంగా కనిపించింది. అక్కడ వారిని చూడండి. నిలబడిన ప్రజలలో అందరిలో తొక్కిసలాట ఉంది. ఇప్పుడు యోధులు భయంతో అక్కడికి పరుగెత్తడం మొదలుపెట్టారు. మహేష్ కూడా అక్కడి నుండి పారిపోతారు. మరియు వారు దాచడానికి ఒక స్థలాన్ని కనుగొన్నప్పుడు వీర్ గుంపులోంచి నడుస్తున్న వృద్ధుడిని చూశాడు. గుంపులో నడుస్తున్నప్పుడు సంభవించే షాక్ ముక్కిలో రోడ్డుపై పడిపోయాడు మరియు అతను వీర్ కొంచెం దూరంలో ఉన్నాడు.
ఆ ముగ్గురు రాక్షసులు ఎదురుగా వచ్చిన వారందరినీ చంపేస్తున్నారు మరియు బ్రేకింగ్ విషయాలు మరియు ఎక్కడ ధైర్యవంతులు వీర్హి అన్నాడు అదే దారిలో వస్తున్నారు ఈ మూడు జీవులు ఇక్కడికి మాత్రమే వస్తున్నాయి ఇప్పుడు ఆ వృద్ధుడికి ఎవరూ సహాయం చేయడం లేదు వీర్ స్వయంగా మహిని మహేష్తో వదిలేశాడు. వృద్ధుడికి సహాయం చేయడానికి పరిగెత్తుతాడు వీర్ వృద్ధుడి దగ్గరకు వెళ్లి అతన్ని లేపాడు. మరియు దానిని తీసుకొని నేరుగా అదే ప్రదేశానికి బయలుదేరాడు మహి మరియు మహేష్ ధైర్యంగా ఉన్న చోట పరుగులు మరియు అతని సహచరులు సురక్షితంగా ఉన్నారు కానీ ఆ జీవి వీర్ అటుగా వస్తున్నాడు. వాళ్లందరికీ ఆ విషయానికి అర్థమైంది అది ఏమిటో మరియు మాది ఏమిటో గుర్తించలేకపోయాము ఇప్పుడు హీరోలు ఎందుకు దగ్గరవుతున్నారు? వీర్ మరియు అతని సహచరులు ఆలోచనలో పడిపోతారు. ఇంట్లోనే దాక్కుని అంతా చూస్తున్నారు వారు వెంటనే ఆ జీవులను గమనిస్తారు అకస్మాత్తుగా ఎక్కడో అదృశ్యమయ్యారు ఎందుకంటే ఇప్పుడు బయట అంతా నిశ్శబ్దంగా ఉంది మరియు ఆ జీవి ఇప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు అప్పుడు మాత్రమే గోడ విరిగిపోయిందని పూరించండి మరియు ఆ భయపెట్టే చేయి అదే వస్తుంది ఇది ఒక జీవికి చెందినది మరియు అతను ఆ చేతిని వీర్కి ఇచ్చాడు. మహి అతడిని బలవంతంగా పట్టుకుని ఇంటి నుండి బయటకు పంపేసింది. వీర్ బయట పడుకుని ఉన్నాడు మూడు జీవులు ఒకే ఇంటి దగ్గర ఉండడం చూస్తాడు. ధైర్యవంతులను చంపిన పెద్దవాడు క్రింద నిలబడి ఉన్నాడు. దాన్ని బయటకు తీసి 2 ఇళ్ల పైకప్పును విసిరేశాడు ఆ పెద్ద జీవి దాని మీద నడుస్తోంది. వీర్ వైపు రావడం మొదలవుతుంది మరియు ఇప్పుడు వీర్కి కూడా అర్థమైంది ఈరోజు ఏది జరిగినా అది జరుగుతుంది అతని శక్తుల వల్ల కూడా జరుగుతోంది అందుకే వెంటనే అతడిపై దాడి చేస్తున్నారు ఆ పెద్ద ప్రాణి పరుగెత్తి ఆ ధైర్యవంతుణ్ణి చంపేస్తే వీర్ గొప్ప శక్తితో గోడ నుండి దూరంగా వెళ్లిపోతాడు మహి వీర్ ఈ విషయాన్ని చాలా బలంగా భావించాడు కొట్టడం చూసి వీర్ గట్టిగా అరిచాడు అయితే ఆ మూడు జీవులు ఇప్పుడు ఒకే ఇంటి వైపు చూస్తున్నాయి. మరియు ఆ ఇతర 2 జీవులు ఇప్పుడు ఇంటికి వెళ్లే మార్గంలో ఉన్నాయి. హీరోలు ఇంటి అవసరం అనిపించినప్పుడు ముందుకు సాగడం ప్రారంభిస్తారు. పక్కకి వెళ్లి మహేష్ మరియు ఆమె ఎక్కడ అని చూస్తుంది వృద్ధుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతను కూడా వారి వైపు ఉన్నాడు. వాటిని కాపాడేందుకు లేచి పరుగెత్తాడు ఆ ఇద్దరు రాక్షసులు ఇప్పుడు ఆ ఇంటి వైపు కదలడం మొదలు పెట్టారు ఇందులో వీర్ మహేష్ మరియు ఆ వృద్ధుడిని కలిశాడు వీర్ మనిషిని విడిచిపెట్టాడు. ఇప్పుడు అతను లేచి తన అధికారాలను ఉపయోగిస్తుంది మరియు వాటిని వేగంగా నిఠారుగా చేస్తుంది ఈసారి వీర్ కూడా కోపం తెచ్చుకుని పారిపోతాడు. వచ్చాడు మరియు అతను కూడా ఈ జీవి అని అర్థం చేసుకున్నాడు వీర్ కోసం వీర్ ఒక్కసారి మాత్రమే వచ్చాడు. వాళ్ళిద్దర్నీ అక్కడి నుంచి దూరంగా పడేశాను మరి ఆ ఇద్దరు రాక్షసులు వీర్ దాడికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు నాయకుడిగా ఉన్న మూడో వ్యక్తి వద్దకు వెళ్దాం. భయంగా నవ్వుతూ పారిపోతాడు. వీర్ మరియు అతని మధ్య ఇప్పుడు వీర్పై దాడి చేస్తాడు ఒక పోరాటం ప్రారంభమవుతుంది మరియు రాక్షసులు ఒక విషయానికి కోసం మాత్రమే పోరాడుతారు. నేను వీర్ని సమీపంలోని భవనంలో చూశాను. అంత శక్తితో వీర్పై దాడి చేస్తాడు కానీ వీర్ కూడా పెద్దగా చేయడు వీర్ అప్నే కొంచెం స్క్రాచ్ అయితే చాలు బొటనవేలుతో పెదవుల నుండి రక్తస్రావం అని అడిగితే ఈరోజు సరదాగా ఉందని చెప్పాడు. సమానం నుంచి తీసుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు వీర్కి గుణపాఠం చెబుతాం గాలి వచ్చినంత వేగంగా పరుగెత్తి ఆ రాక్షసుడిని చంపు ఆ రాక్షసుడిని ఎవరో ఒకరిలా కొట్టి ట్రీట్ చేస్తాడు ప్రభావం లేకపోయినా వీర్ మరెన్నో సార్లు దాడి చేస్తాడు. కానీ ఆ రాక్షసుడు కొంచెం కూడా కదలలేదు. పటవీర్ అన్నాడు. హే ఏ మిల్లు నుండి పిండి? దెయ్యం వీర్ని తల పట్టుకుని తింటుంది. ఆమెని ఎత్తుకుని మరొకటి గట్టిగా ఇస్తాడు వీర్ చాలా కష్టపడి ప్రయత్నించాడు ప్రతిసారి అతని ఉపాయాలు విఫలమయ్యాయి. ఇది పని చేయడం లేదు. ఎవరైనా దీన్ని చేయాలని వీర్ అన్నారు. ఒక్కసారి కూడా పర్వాలేదు. తేడా లేదు. రాక్షస యోధుడు దారుణంగా చంపబడ్డాడు. ఇప్పుడు వీర్ పరిస్థితి కూడా విషమంగా మారింది. వీర్ ఇప్పుడు గాయపడ్డాడు. వీర్ లేచి నిలబడ్డాడు పక్కనే పడి ఉన్న ఇనుప స్తంభం ముక్కను తీయడం మరియు ఆ రాక్షసుడిని మోసగించండి మరియు ఈసారి అతను వీర్ యొక్క ఈ రాక్షసుడిని చంపుతాడు. దాడి నుండి తప్పించుకోలేక దూరంగా ఉన్న గోడకు పరుగెత్తాడు ఈసారి దాన్ని ఛేదించి దాటేశాడు. మళ్ళీ ఇప్పుడు దెయ్యం వచ్చినందుకు వీర్ చాలా సంతోషంగా ఉన్నాడు లేచి అతని సహచరులు ఇద్దరూ ఇప్పుడు వీర్ని కలుస్తారు. వీర్ తీసుకోవడానికి వీర్ ముందు వస్తాడు వీర్ కూడా దాడి చేస్తాడు. ఇప్పుడు వారిద్దరూ నుండి తీసుకోవడం మరియు వారికి పోరాటం ఇవ్వడం ప్రారంభిస్తుంది వీర్ ఆ ఇనుప స్తంభం ముక్కలా ఉంది. సహాయంతో వాటిని పూర్తిగా కడుగుతుంది వీర్ ఆ ఇద్దరు రాక్షసులను స్వల్పంగా గాయపరిచాడు. ఆ పెద్ద రాక్షసుడు వెనుక నుండి ఇస్తాడు అతను వీర్పై గట్టిగా దాడి చేస్తాడు మరియు వీర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్లి పడిపోతాడు. ఇప్పుడు ఆ రాక్షసుడు సమీపంలో నిలబడి ఉన్నాడు లేచి వాహనాలను నేరుగా వీర్ మీదకు విసిరేవాడు. బిడ్డను చంపేస్తానని వీర్ చెప్పాడు. వీర్ తనపై దాడి చేసే వాహనాలను తప్పించుకుంటాడా? ఇప్పుడు ఆ ముగ్గురు దెయ్యాలను పక్కన పడేశారు వీర్ మధ్యలో చుట్టుముట్టబడి. వీర్ పూర్తిగా ఉన్నాడు ఈ విధంగా ఒంటరి ధైర్యవంతుడు ఇక్కడ ఒకరికి చెప్పారు ఈ మూడింటిని ఓడించడం కష్టంగా మారుతోంది మనం కలిసి ఈరోజు అధికారంలో ఉన్నామని భావిస్తున్నాం. ఈ జీవులను పిలవడానికి పూర్తి తయారీతో ఇప్పుడు వీర్ వాళ్ళ ముగ్గురిని నా దగ్గరకు పంపాడు. మరియు వీర్ ఇప్పుడు వారితో చెడుగా పోరాడుతాడు. వీర్ కత్తితో కొట్టడం ప్రారంభించాడు మరియు ఒకరి దాడిని ఆపాడు. ఈ సమయంలో అతను మరొకరి దాడికి గురవుతాడు. ఇప్పుడు అతను ధైర్యంగా ఉన్నాడు. ఆ పెద్ద రాక్షసుడు ఘోరంగా కొట్టుకోవడం ప్రారంభిస్తాడు అతను లేచి నేలను కొట్టాడు మరియు ఇప్పుడు వీర్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఇప్పుడు అతను రాక్షసుడు వీర్ని కారులో చంపేస్తాడు మరియు వీర్ లోపల మీ పదునైన గోళ్లను దాచండి అమ్మ అతన్ని వెనుక నుండి కాల్చబోతుంది. ఆ రాక్షసుడు కాల్చివేయబడ్డాడు కాని అతనిని మరియు అతనిని ఏదీ ప్రభావితం చేయదు ఆకులు వెనక్కి తిరిగి తన ఇద్దరినీ చూశాడు అతని సహచరులకు సంకేతాలు వీరి నోటి నుండి సజీవ సహచరులు ఇద్దరూ మహి నా వైపు వస్తున్న మాహిని చూసి నాకు చుక్కెదురైంది. మాహి తన వైపు వస్తున్నట్లుంది. ఆమె కూడా వారిని తుపాకీతో కాల్చివేస్తుంది కాని ఇప్పుడు దాని ప్రభావం కూడా లేదు. ఆమె భయపడి అక్కడి నుండి పారిపోవటం మొదలు పెట్టింది. ఆ రెండు జీవులు కూడా ఇప్పుడు మహి వెంటే నడుస్తున్నాయి. వారిని తప్పించేందుకు మహి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది కానీ వారు మహిని చుట్టుముట్టారు మరియు ఇప్పుడు మహి భయపడుతోంది. వీర్ వల్ల ఆమె బిగ్గరగా అరవడం ప్రారంభిస్తుంది మాహి అరుపు నా చెవులకు చేరినట్లు ఉంది. అతను అకస్మాత్తుగా లేచి, ఈసారి నిలబడ్డాడు కోపం వచ్చినప్పుడు అతని శక్తి చాలా బలంగా ఉంటుంది. అతని చుట్టూ ఒక ప్రకాశం కనిపిస్తుంది వీర్ కళ్ళు నీలం రంగులోకి మారాయి మరియు అతని చుట్టూ శక్తివంతమైన నీలం ప్రకాశం కనిపిస్తుంది అతను ఇవ్వడం ప్రారంభించడం చూసి, 3 రాక్షసులు ఆ పెద్ద మనిషి తన దగ్గర నిలబడి ఉండడం వల్ల ఆ ధైర్యవంతుడు ఆగిపోతాడు. తన చేత్తో రాక్షసుడిని దూరంగా విసిరివేస్తాడు మరియు ఆ రాక్షసుడు రోడ్డు నుండి నేరుగా కదులుతున్నాడు. ధైర్యవంతుడు ఇప్పుడు వారి వైపు వేగంగా ఎగురుతున్నాడు. రాక్షసులిద్దరినీ ఒక్కొక్కటిగా పాతిపెట్టు ఒక పంచ్తో కొట్టి, ఆపై పాస్ చేస్తాడు నిలబడి ఉన్న బస్సులో వీర్ ఆమెను బలంగా కొట్టాడు ఆ జీవి బస్సులో ఉండగానే ఘాటుగా కొట్టుకుంటుంది మధ్యలో బస్సు కూడా చెడిపోయినట్లుంది మరియు ఆ రాక్షసుడు వీర్ ఇప్పుడు లేవలేడు మరొకదాన్ని పట్టుకోండి. అతన్ని పైకి లేపి పైకి ఎగరండి వెళ్లి పైనుండి గట్టిగా కొట్టాడు మరియు అది చాలా వేగంగా నేలను తాకుతుంది అక్కడ కూడా గొయ్యి ఉంటుందని తెలుస్తోంది మరియు వీర్ అతన్ని చంపడానికి దిగిన వెంటనే నాయకుడు రాగానే లేచి నిలబడి ధైర్యవంతుడు మళ్ళీ ఒకేసారి మరియు ఇప్పుడు ఆ ముగ్గురు రాక్షసులు మళ్ళీ లేస్తారు ఇప్పుడు ముగ్గురూ కలిసి వీర్పై దాడి చేశారు. హాయ్ మరియు వీర్ కూడా. ఈసారి ముగ్గురూ కలిసి ఉన్నారు. ఈసారి ఏకంగా 3 రాక్షసులను ఎదుర్కొంటాడు వీరిద్దరూ కలిసి మళ్ళీ వీర్ను అధిగమించారు. నేనే ఇంతలా చంపేశాను కాని అని హైన్ వీర్ చెప్పాడు అది మరింత శక్తితో మళ్ళీ దాడి చేస్తుంది. వీర్ ఇలా ఆలోచిస్తూనే వారితో గొడవపడ్డాడు. ఆ ముగ్గురు రాక్షసులు తమ బలాన్ని ఏకం చేశారని చెప్పబడింది. వీళ్ళిద్దరూ కలిసి వీర్కి బలమైన దెబ్బ తగిలారు. దీని కారణంగా ధైర్యవంతులు భూమిలోకి చాలా దూరం లాగబడ్డారు. కర్ పడిపోవడంతో వీర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీని కారణంగా అతను ఇప్పుడు తీసుకోవలసిన స్థితిలో ఉన్నాడు నేను అక్కడ లేను వీర్ లేవడానికి ప్రయత్నించాడు. కాని ఈసారి అతను లేవలేదు మరియు ఆ రాక్షసుడు ఇప్పుడు ఉన్నాడు వీర్ని చంపడానికి ముందుకు వెళ్లడం ప్రారంభిస్తాడు. దెయ్యం ఇప్పుడు హీరోని చంపడానికి ముందుకు వెళుతుంది. జరిగింది మరియు వీర్ ఇప్పుడు అర్థం చేసుకున్నాడు వీర్ గాయపడినందున అతను బతకలేడు మరియు పోరాడే పరిస్థితి లేదు మరియు ఈసారి అతను తనను తాను రక్షించుకోలేకపోయాడు. అందరూ వీర్ గురించి ఆందోళన చెందడం ప్రారంభించారు. మరియు మహి వీర్ కోసం పూర్తిగా భయపడ్డాడు. ఆమె కన్నీళ్లతో వెళ్ళిపోతుంది మరియు ఆమె దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభిస్తుంది ఇప్పుడు అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇంతసేపు రవీర్తో ఎవరు పోరాడారు మరి ఇప్పుడు వీర్ని చంపబోతున్నాడు. ఇప్పుడు చెప్పాడు దెయ్యం ఎన్ని సంవత్సరాలు మరియు అని చెప్పినట్లు అనిపిస్తుంది ఆ మనిషిని మనం ఎన్ని విశ్వాలలో కనుగొనగలిగాము. ఆ దివ్య ఎవరి దగ్గరే తిరుగుతున్నారు ఎవరూ చూడని శక్తులు ఉన్నాయి విశ్వం అంతటా చెల్లాచెదురుగా మరియు ఈరోజు ఆ అధికారాలు ఎవరికి పోయాయి మరి నేను మానవ కీటకాల గ్రహం మీద కనుగొన్నాను. ఇంత తేలిగ్గా అందుకుంటామని అనుకోలేదు. మీరు ఈ శక్తులను పొందుతారు మరియు మీరు చాలా బలహీనంగా ఉంటారు నువ్వు వెళ్ళిపోతావా వీర్ నువ్వు మరియు నేను ఎవరు? మీకు ఏమి కావాలి మరియు మీరు నన్ను ఎందుకు కోరుకుంటున్నారు ఇప్పుడు శక్తి తర్వాత ఆ రాక్షసుడు వీర్ మాటలకు సమాధానం చెప్పకుండా వీర్ని చంపడానికి నేను ముందుకు వెళ్లడం ప్రారంభించినప్పుడు ఒక ఉంది ప్రతి ఒక్కరూ అలాంటి ప్రకాశవంతమైన తెల్లని కాంతి వస్తుంది నేను కళ్ళు మూసుకున్నాను. కాంతి చాలా ప్రకాశవంతంగా ఉంది ఎవరూ ఏమీ చూడలేని విధంగా ఉంది. ఇప్పుడు అతను ఆ కాంతిని చూసి రాక్షసుడు ఆగాడు కోపంతో పళ్ళు బిగించడం మొదలుపెడతాడు అప్పుడు ఆ కాంతి ఆకాశం నుండి నేరుగా భూమికి వచ్చింది కాంతి భూమికి దిగుతున్నప్పుడు వస్తుంది అప్పుడు అతని నుండి శక్తివంతమైన దాడి రాక్షసుడు అనుభూతి చెందుతాడు మరియు ఆమె దూరంగా ఉంది ఇప్పుడు ఆ కాంతి కారు పైభాగంలో పడుతుంది వెళ్లి అందులో ఒక కర్రతో ఒక వృద్ధుడు అందులో వజ్రం లాంటిది పొందుపరిచారు ఇది ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది మరియు నాతో పాటు చాలా బలంగా కనిపించే ఒక అబ్బాయి ఉన్నాడు. కనిపించింది మరియు అతనికి నలుపు రంగు వచ్చింది అతను రంగు ముసుగు కూడా ధరించాడు. అతను ధరించేది మరియు అతని పెద్ద జుట్టు ఇప్పుడు ఆ రాక్షసుని సహచరులిద్దరూ కూడా అక్కడే ఉన్నారు. ఎవరు రాక్షసుడిని చేరుకుంటారు వారిలో ఒక నాయకుడు ఉన్నాడు మరియు ఇప్పుడు రాక్షసుడు కోపంగా ఉన్నాడు లేచి, కారును ఎత్తి వారిపైకి విసిరాడు మరియు ఇప్పుడు వృద్ధుడు తన కర్రతో కొట్టాడు నా బలగం సహాయంతో నా వైపు వస్తున్న ఆ వాహనాన్ని ఆపాను. నేను అతనిని మరియు ఆ రాక్షసుడిని ఆపాను అతను కారును అంత వేగంగా వెనక్కి విసిరాడు ఆ రాక్షసుడు తను వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది మరియు ఇప్పుడు అతను రాక్షసులు ఉన్నప్పుడు వస్తుంది నాయకుడిని ఇలా కొట్టడం చూస్తే ఇద్దరు ఇప్పుడు నేరుగా వారిపై దాడి చేశారు దానిపై వృద్ధుడు తన వెంట తెచ్చుకున్నాడు యోధుడిని మరియు ఆ యోధుడిని సూచిస్తుంది ఇప్పుడు ఆ ఇద్దరు రాక్షసుల వైపు నడవడం మొదలెట్టాడు అతను వెంటనే అతని వైపు నడుస్తున్నారు ఇద్దరు రాక్షసులు ఆ యోధుడిపై దాడి చేస్తారు తన శక్తులతో ఆ యోధుడు అతను తన చేతుల్లో 2 కత్తులు తీసుకుంటాడు మరియు 2 రాక్షసులు అతనిపై దాడి చేయడం నుండి అతను
అప్పటికే దానిని కత్తిరించాడు. ఇప్పుడు అతను పెద్దవాడు. రాక్షసుడికి మరింత కోపం వస్తుంది. ఇప్పుడు ఆ దెయ్యం కూడా తన శక్తులను ఉపయోగించుకుంటుంది. ఒక పెద్ద మరియు భయానక కత్తిని తీసుకుంటుంది. ఇప్పుడు ఆ యోధుడు మరియు ఆ రాక్షసుడు ఇద్దరు ఒకదానికొకటి వేగంగా కదులుతాయి. రాక్షసుడు తన కత్తితో ఆ యోధుడిపై దాడి చేశాడు. యోధుని తలపై దాడి చేస్తాడు. మీ రెండు కత్తులతో ఆ దాడిని ఆపండి. దానిని తీసుకుని అకస్మాత్తుగా తన కత్తులతో తిరుగుతాడు. దెయ్యం వీపుపై దాడి చేస్తుంది. దెయ్యం వీపు కోసి ఇప్పుడు అతను కోపంతో ఆ యోధుడిపై మరింత దాడి చేశాడు. యోధుడిని కాకుండా ఎక్కువగా దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఆ దెయ్యం ఒక్క దెబ్బ కూడా వేయగలిగేంత వేగంగా ఉంది. యోధుడు ఇక రాక్షసుడిని చూడలేకపోయాడు. ఆ యోధుడిని తన్నుతుంది మరియు పైకి దూకి తన కత్తితో కొట్టాడు. అతను యోధుడి వైపు మరియు ఆ రాక్షసుడి వైపు తిరుగుతాడు. యొక్క కత్తి భూమిలోకి మునిగిపోతుంది మరియు ఇప్పుడు అది బాలుడు వేగంగా దూకి తన కిక్ని అలా విసిరాడు. అది వేగంగా ఆ రాక్షసుడి కడుపుని కొట్టింది. ఆ రాక్షసుడు చాలా వేగంగా వెళ్లిపోతాడు మరియు సమీపంలోని భవనం దాటుతుంది. ఇప్పుడు ఆ రాక్షసుడికి మరింత కోపం వచ్చింది. నిలబడి మరియు ఆ యోధుడు మరియు ఆ రాక్షసుడు మధ్య మరింత భీకర పోరు జరుగుతుంది. రాక్షసుడు చాలా వేగంగా దూకుతున్నట్లుంది. తో ఆ యోధుడు దాడి చేస్తాడు. ఆ యోధుడు కూడా ఒక ఇల్లు దాటాడు. రుద్ర మరియు ఇప్పుడు తప్ప మరెవరూ లేరు. అతను లేచి నిలబడి ఆ రాక్షసుడిని అదే చంపేస్తాడు. పిడికిలిని ఆకాశంలోకి ఎత్తుగా విసురుతాడు మరియు అప్పుడు అది వేగంగా పైకి ఎగురుతుంది. అంత వేగంతో రాక్షసుడిని దాడి చేస్తుంది. చాలా వేగంగా భూమిపై నుండి రాక్షసుడు ఒక పెద్ద బిలం దెబ్బతింది మరియు వదిలి రుద్రుని ఈ మంత్రం ద్వారా రాక్షసుడు రక్షించబడ్డాడు. అది దొరక్క తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పుడు నీతో ఆడుకుందాం అంటాడు రుద్ర. మేము ఆడటం నుండి చాలా కాలం అయింది మరియు ఇప్పుడు దీనిని ప్రారంభిద్దాం. ఇలా చెప్పుకుంటూ పోరు ఇక్కడితో ముగించేద్దాం. రుద్రుడు తన ఖడ్గాన్ని బయటకు తీస్తాడు. అతని వైపు కత్తిలాగి చంపు. రాక్షసుడు రుద్రుడిని తన వైపుకు తిప్పుకుంటాడు. అతను రావడం చూసి చలించిపోయి లేచి నిలబడ్డాడు. రెండు చేతులతో ఆకాశంలో శక్తిని సృష్టించడం ద్వారా ఇది పోర్టల్గా మారుతుంది మరియు ఆ రాక్షసుడు ఆ పోర్టల్లోకి ఎగిరి వెళ్తాడు మరియు భూమిలో ఉన్న అతని కత్తి కూడా అదే పోర్టల్ నుండి పాతిపెట్టబడింది మరియు నిర్మూలించబడింది. రుద్ర లోపలికి వెళ్లి ఆమెను చంపబోతున్నాడు. కానీ రుద్రుడు అతన్ని చంపడానికి ముందు ఆ పోర్టల్ ద్వారా రాక్షసుడు తప్పించుకుంటాడు. ఇప్పుడు రుద్రుడు తన కత్తిని ఉంచాడు మరియు రిషి అనే ఆ పెద్దాయనకి ఇప్పుడు మహేష్ వీర్ వైపు పరుగున వస్తున్నారు. అతను దగ్గరకు వచ్చి, వీర్ నువ్వు? అని అడిగాడు. మీరు బాగానే ఉన్నారు. దీని గురించి మీరు ప్రారంభించేటప్పుడు వీర్ చెప్పారు. ఇప్పుడు రిషి మరియు రుద్ర ఇలాగే ఉన్నారు. ఇద్దరూ వాళ్ల దగ్గరకు వచ్చారు మరియు మరియు మహేష్ ఇప్పుడు ఆ ధైర్యవంతుడిని ఆదరించి నిలదీద్దాం. వీర్ ఇప్పుడు నేను అని రిషి మరియు రుద్రతో చెప్పాడు. మొత్తానికి నా కలలో మీ ఇద్దరినీ చూశాను. మీరు ఎవరు మరియు నాకు ఏమి జరుగుతోంది? దానికి రిషి చిన్నగా నవ్వి మీరు ప్రతిదీ మరియు మరెన్నో తెలుసుకుంటారని చెప్పారు. మీరు సమాధానాలు తెలుసుకోవలసిన ప్రశ్నలు ఉన్నాయి. ఇలా చెబుతూ ఋషి కర్ర ఎత్తాడు. మరియు అతని కర్రపై ఉన్న రాయి మెరుస్తుంది. దాని నుండి చాలా ప్రకాశవంతమైన కాంతి అకస్మాత్తుగా వచ్చింది. దాన్ని బయటకు తీసి వీర్ లోపలికి వెళ్లి ఇప్పుడు వీర్ శరీరంపై గాయాలన్నీ వారు నిండి మరియు కుడి వెళ్లే ధైర్య మరియు ఇది చూసి వీర్ ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అంతా బాగానే ఉండడం చూసి మహి చాలా సంతోషంగా ఉంది. ఇది జరుగుతుంది మరియు అతను వెంటనే వీర్ని కౌగిలించుకుంటాడు. వీర్ ఆ ముసలివాడిని, ఆ అబ్బాయిని తీసుకెళ్తాడు. అతను వారిద్దరినీ అడిగాడు, మీరిద్దరూ ఎవరు? మరి ఆ అబ్బాయి ఇప్పుడు నన్ను ఎందుకు కాపాడావు? తన ముసుగు తీసివేసి నేను అంటున్నాడు, నేను రుద్రుడిని మరియు ఇది నా గురు ఋషిని. ఎవరు నన్ను చాలా బలవంతం చేశారు మరియు ఎన్నటికీ ఇలా చెప్పి నీకు కూడా ధైర్యం తెచ్చాడు. అతను షాక్ అవుతాడు మరియు అతను నన్ను కూడా చేశాడు అని చెప్పాడు. రిషి వీర్ను ఉద్దేశించి మీరు ఏమనుకుంటున్నారు? పాయింట్లు మరియు మాతో రండి మరియు అని చెప్పారు. మీరు మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందుతారు. ఇలా చెబుతూ ఋషి వెళ్లి తన కర్రతో ఒక దెబ్బ కొడతాడు. ఆ రాక్షసుడు చేసినట్లే పోర్టల్ని తెరిచారు కానీ ఈ పోర్టల్ రంగు కాంతిలా ఉంది మరియు ఆ రాక్షసుడి పోర్టల్ రంగు లాల్ థా మరియు బాబ్ వీర్ వారితో వెళ్లడం ప్రారంభిస్తారు మరియు మహి కూడా వీర్తో కలిసి వెళ్లడం ప్రారంభిస్తుంది. మరియు మహిరిషి మరియు రుద్ర ఇద్దరితో వెళుతుంది. కానీ వారితో వెళ్లేందుకు అంగీకరించారు. ముందుగా వీర్ మహేష్ దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాడు, మామయ్య మీరు నా సమయాల్లో నాకు మద్దతు ఇచ్చారు. నా కష్టాలన్నింటిలో నువ్వు నాతో ఉన్నావు. నేను దృఢంగా నిలబడి మీకు ఎప్పుడైనా ఈ మేలు చేస్తాను. నేను మరచిపోలేను. కానీ నేను ఇప్పుడు వెళ్ళాలి అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. చాలా కాలంగా నన్ను ఇబ్బంది పెడుతోంది మరియు ఉండవచ్చు. ఇది మీకు కూడా అర్థమవుతుంది. అప్పుడు మహేష్ భావోద్వేగంతో అన్నారు. అప్పుడు అతను చెప్పాడు, మీరు ధైర్యంగా ఉన్నారని నాకు అర్థమైంది. ఈ రోజు కూడా మీరు ఏమి ఎదుర్కొన్నారు మరియు ఎదుర్కొంటున్నారు? నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను. వీర్ నువ్వు మమ్మీ అన్నాడు మరియు పాపను జాగ్రత్తగా చూసుకోండి మరియు జాగ్రత్తగా ఉండండి. వారు నా గురించి ఏమీ కనుగొనలేకపోయారు. నువ్వు తప్ప ఎవరూ లేరు అన్నాడు మహేష్. డోంట్ వర్రీ వీర్. అన్ని తరువాత మీ నాన్న నా వాడు. మీరు నా స్నేహితుడు మరియు మీ కుటుంబం కూడా. నాకు కుటుంబం ఉంది. నేను ప్రతిదీ చూసుకుంటాను మరియు నేను చూసుకుంటాను. వీర్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. మహేష్ నిన్ను కౌగిలించుకుని నువ్వు కూడా నీవే అని చెప్పింది. టేక్ కేర్. మహేష్ కూడా ఉద్వేగానికి లోనై వీర్కి చెప్పాడు. వీర్ మహేష్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. అతను దానిని తీసుకొని అక్కడ నుండి బయలుదేరడం ప్రారంభిస్తాడు. అప్పుడు మహేష్ అతనికి చెప్పాడు. అతను ఆపి, ధైర్యంగా వ్యవహరించండి మరియు అన్నాడు. ఆమె మాట విన్న వీర్ క్షేమంగా తిరిగి వచ్చాడు.
అతను వెనక్కి తిరిగి చిన్నగా నవ్వుతాడు, అక్కడి నుంచి వెళ్ళగానే ముందుకు కదులుతాడు. ఓహ్ షిట్ వీర్ అని మహి అన్నట్లుంది, ఏమైంది అని అడిగితే మహి మమ్మీ అని చెప్పింది. వాస్తవానికి తండ్రి ఎక్కడికో వెళ్ళాడు కానీ అతను నేను వారికి చెప్పినప్పుడు తిరిగి వచ్చి నా గురించి ఆందోళన చెందుతా వీర్ నేను ఎక్కడా దొరకను, అందుకే ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం, మీరు నాతో పాటు వెళ్ళకూడదు. అక్కడ మీరు మరియు నేను ప్రమాదంలో ఉండవచ్చు, దీని వల్ల నువ్వు ఇబ్బంది పడతావు మహి నువ్వు నోరు మూసుకో, నీ అభిప్రాయం చెప్పు అన్నాడు. నా ఫోన్ నాకు వద్దు అంటుంది మహి. ఆమె దాన్ని తీసి తన తండ్రికి మెసేజ్ టైప్ చేసింది. వారికి మెసేజ్ల ద్వారా చెప్పడం మొదలు పెట్టింది మహి. అతను కొన్ని రోజులు తన స్నేహితుల వద్దకు వస్తానని ఆమెతో బయటకు వెళ్లడం. అతను ఎక్కడికి వెళ్ళినా చింతించకండి, నెట్వర్క్ సమస్య ఉండవచ్చు కాబట్టి ఇవన్నీ వ్రాసి ఆమె గురించి చింతించకూడదు. మహి తన తండ్రిని పంపి మహి ఫోన్ వెనక్కి తీసుకుని ఇప్పుడు అంతా చెప్పింది. నువ్వు నా ముఖం వైపు ఎందుకు నిలబడి ఉన్నావురా? వీర్ కూడా మహి గురించి కొంచెం కంగారుపడ్డాడు. ఎందుకంటే వారికి ముందు ఏమి తెలియదు వీర్ను వారు ఎవరిని ఎదుర్కోవచ్చు. మహి చేయి పట్టుకుని అక్కడ నుండి వారందరూ పోర్టల్ నుండి బయలుదేరడం ప్రారంభించిన వెంటనే మీరు అవతలి వైపుకు చేరుకున్నప్పుడు, పోర్టల్ని తెరవండి మీరు అకస్మాత్తుగా ఆగి, నేడు అతను ఎక్కడ ఆ దృశ్యాన్ని చూడటానికే అక్కడికి వచ్చాను వీర్ మరియు ఆ స్థలం చాలా అందంగా ఉండటం విలువైనదే. మహి కళ్ళు కన్నీళ్లతో పెద్దవయ్యాయి. చుట్టూ పచ్చటి గడ్డి, చిన్న చిన్న రంగురంగుల పూల మొక్కలు ఉన్నాయి, దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాలు ఆనందాన్ని వెదజల్లుతున్నాయి. చుట్టూ పచ్చటి చెట్లు ఉన్నాయి. వాటి చుట్టూ అడవిలో ఉండి మెరుస్తూ ఉండేవి. అడవిలో ఉన్న అందమైన జలపాతం, ఆ జలపాతం నీరు మధ్యలో ప్రవహిస్తోంది, గాజులా ప్రవహిస్తున్న ఆ క్రిస్టల్ క్లియర్ నది, అది గాజులా మెరుస్తూ స్పష్టంగా ఉంది. ఆ దృశ్యం కళ్లకు ఎంతో ఊరటనిచ్చింది. ఇందులో మహి మిక్స్ అయినట్లే ఉంది. మరి ఈ బ్యూటీని చూసి వీర్ అంతా వ్యాపించాడు. ఆపై వృద్ధుడు ఇలా అంటాడు, అందంగా ఉంది కదా వీర్ అవును చాలు అన్నాడు. ఇంతకీ మహి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. జీవితంలో ఇలాంటివి కూడా కోరుకోనని మహి చెప్పింది. నువ్వు నాతో మాట్లాడటం ఇదే మొదటిసారి, నేను ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడం లేదు. ఈ ప్రదేశం ఎంత అందంగా ఉందో చూడండి. నాకు ఇది చాలా ఇష్టం. ఋషి చెప్పినట్లుగా ఇది తరచుగా కనిపిస్తుంది, ఏదో మరింత అందంగా ఉందని అది జరగదు. సమానంగా ప్రమాదకరమైనది మరియు ఇది ఒక రహస్యం, చెట్లతో నిండిన అడవి మరింత ప్రమాదకరమైనది. నువ్వు ఎప్పుడు వాళ్లకి దూరంగా ఉండాలి. మహిరిషి చెప్పిన మాటలు వినగానే కాస్త భయం వేసింది. ఆమె వెళ్లి పరిగెత్తి వీర్ని కౌగిలించుకుంది. వీర్ ఏం జరిగిందో చెప్పాడు. ఆమె భయపడింది. ఈరోజు నుండి నువ్వు ఇక్కడే ఉంటావని అనుకున్నాను. సరే, ఈ ముసలావిడ బాస్టర్డ్ అన్నాడు మహి. నేను వచ్చినప్పటి నుండి నన్ను ఇక్కడ ఉండనివ్వను. అప్పటి నుండి వీర్ దీని వల్ల మహిని భయపెడుతున్నాడు. దీనికి అతను నవ్వుతూ, ఇప్పుడు మీరు శాంతించండి. రిషి వీర్ని చూసి వీర్తో ఏమి చెప్పాడు? వీర్ ఆశ్చర్యపోయాడు. మీకు ఈ స్థలం గుర్తుందా? అతను చెప్పాడు. నేను ఇక్కడ ఉన్నానని నేను ఎలా గుర్తుంచుకుంటాను? నేను ఈ రోజు మొదటిసారి ఇక్కడికి వచ్చాను మరియు ఇది ఏ ప్రదేశం? మీకు ఈ ప్రదేశం గుర్తుందా అన్నాడు. రుద్రలేదు. వీర్కు ఎప్పుడూ కలలు రాలేదు. అవునా? నేను అతని వైపు చూసి ఆలోచించాను మరియు అతను వచ్చాడు అని చెప్పాను. కానీ నాకు గుర్తు లేదు. నేను కొంచెం చూశాను. రుద్ర ఈ విషయాన్ని రిషికి చెప్పినట్లు తెలుస్తోంది. అతను మనకు ఎలా సహాయం చేస్తాడు? నువ్వు శాంతించమని రిషి చెప్పినట్లు కూడా నాకు గుర్తు లేదు. రుద్రుడు ఇందులో ధైర్యంగా ఉండాలి, శక్తులు ఉన్నాయి మరియు సరిగ్గా అతనిలా కనిపిస్తుంది, అయితే ఇది ధైర్యం కాదని మర్చిపోవద్దు. రుద్రుడు. ఇప్పుడు దీని గురించి మహర్షి ఏమి చెప్పాడు? లోపల ధైర్య శక్తులు ఉన్నాయి మరియు ఇప్పుడు అవి ఉన్నాయి, ఇవి శౌర్య జ్ఞాపకాలు. ఇవి మాత్రమే జ్ఞాపకాలు. తేడా ఏమిటంటే, ప్రస్తుతం వారందరూ దాని గురించి కలలు కంటున్నారు. ఇది నిర్మించబడింది మరియు మేము దానిని తిరిగి దాని కలలకు తీసుకెళ్లాలి. నిజం చూపించడానికి మరియు దానిని తిరిగి తీసుకురావడానికి. రుద్రునితో ఇలా చెప్పి మహర్షి ఇప్పుడు వీర్ వైపు చూస్తున్నాడు మరియు మీ కలలు మరియు వీటి గురించి మీకు చెబుతుంది. వీర్ శక్తుల సమాధానాలు తెలుసుకోవాలన్నారు. బహుశా అందుకే నేను మీతో ఇక్కడ ఉన్నాను అని చెప్పాను. నేను వచ్చాను. మీరు దీనికి సిద్ధంగా ఉన్నారా అన్నాడు రిషి. నిజం తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి, మీరు కూడా పొందుతారు. నాకు ఇప్పుడు మరెవరూ లేరు. నేను మరియు ఇది తెలుసుకోవలసిన మార్గం లేదు. నీకు విషయానికి బాగా తెలుసు. రిషి వీర్ చెప్పిన ఈ మాటలు విని అతని హృదయం వణికిపోయింది. నేను దానిని షేక్ చేసి వీర్ వైపు చూపిస్తూ చెప్పాను, వీర్, మీరు ఈ జలపాతాన్ని చూస్తున్నారా? మనిషిని అతని వాస్తవికత నుండి వేరు చేసే వసంతం ఇది. ఒక వ్యక్తి యొక్క నిజమైన జ్ఞాపకాలను ఒక ముఖంగా చేస్తుంది, అతనిని ముఖాముఖికి తీసుకువస్తుంది మరియు ఇప్పుడు మీ అందరినీ ఈ ప్రశ్నలకు మీరు ఇందులో సమాధానాలు కనుగొంటారు. వీర్ ఒక జలపాతం నుండి చెప్పాడు, కానీ ఋషి ఎలా చెప్పాడు? వెళ్ళి ఈ జలపాతం కింద కూర్చుని ధ్యానం చేయండి. దయచేసి మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ధైర్యసాహసాలు వినడం ద్వారా మీరు సమాధానాలు పొందుతారు. రుద్రమహి జలపాతం వైపు నడవడం ప్రారంభించింది. రిషి నిలబడి అతని వైపు చూస్తున్నాడు. వీర్ దాటాడు. ఒక రాయి మీద ఎక్కి నదిలోకి దూకుతారు. జలపాతం పడుతున్న దానిపై ఉంచుతుంది. నది లోపల ఒక గుండ్రని రాయి ఉంది, పరిమాణంలో చాలా వెడల్పుగా ఉంది మరియు దానిపై సంఖ్య లేదు. అతను ఒకే రాయిపై సులభంగా కూర్చోవచ్చు. జలపాతం పడిపోతోంది మరియు ధైర్యవంతుడు నదిలో పడి ఉన్నాడు.
రాయి దగ్గర మరియు రాయి మీద ఈదుతాడు. జలపాతం ప్రవాహాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. ఈ కారణంగా అతను రాయిని ఎక్కడం చేయలేడు మరియు వీర్ మళ్ళీ నీటిలో పడిపోతాడు. అలా చేయడం చాలా ఆలస్యం మరియు ఇప్పుడు అతను మిమ్మల్ని కాస్త శాంతింపజేసి ధ్యానం చేస్తుంది. ఆ రాయి వెనుక నుండి దానిపైకి ఎక్కడానికి ప్రయత్నించి ఈసారి రాయి ఎక్కాడు. వీర్ బి పై నుండి చూస్తూ నిలబడి ఉన్నాడు. మహి ముగ్గురిని అదృష్టం వీర్ గా చూస్తుంది రిషి వైపు. రిషి వీర్ వైపు చూస్తున్నాడు. ఋషి సంకేతం అందుకున్న తర్వాత వీర్ జర్న సిగ్నల్స్ కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. రిషి వీర్ని ఉంచిన జలపాతం కింద ఉన్నట్లు అనిపిస్తుంది. నన్ను కూర్చోమని చెప్పింది. ఆ జలపాతం అద్భుతంగా ఉంది. అక్కడ ఒక జలపాతం ఉంది. దాని సహాయంతో ఋషి అతనిని పొందాడు. అధికారాలు మరియు అతని పాత గురించి జ్ఞాపకాలు అతనికి గుర్తు చేయాలనుకున్నాయి. ఆ జలపాతం కింద శౌర్య జ్ఞాపకాలు ఉన్నాయి. కూర్చొని ధ్యానం మొదలెట్టాడు మరియు మహి, రుద్ర మరియు రిషి ముగ్గురూ దీనిని పై నుండి చూస్తారు. మేము ఉంటున్నప్పుడు రిషి మహితో, మాహి నేను అని చెప్పాడు. మీరు ఇప్పుడు మీ ప్రపంచానికి తిరిగి వెళ్లాలని ఊహించండి. లోపలికి వెళ్ళాలి ఎందుకంటే మనకు కూడా తెలియదు వీర్ ఇక్కడ ఎంత సమయం తీసుకుంటాడు మరియు ఇప్పుడు మనం వేచి ఉండడం తప్ప ఏమీ చేయలేము. మీరు ఇక్కడ ప్రమాదంలో ఉండవచ్చు మరియు మీరు కూడా ఉండవచ్చు. మహి అవును అయితే నేను మీ గురించే మాట్లాడుతున్నాను. మీరు మొదట మమ్మల్ని రక్షించారని ఎందుకు నమ్ముతారు మరియు ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు. వీర్ని ఈ జలపాతానికి తీసుకొచ్చావు ఇదిగో అంటూ టేబుల్ కింద కూడా పెట్టాడు. జలపాతం అతని గతాన్ని గుర్తు చేస్తుంది. కానీ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే ఎవరికీ ఏమీ చెప్పలేదు. ఏం జరుగుతోంది ఇక్కడ ఏం జరుగుతోంది అన్నాడు రిషి. అదంతా ఇప్పుడే చెబుతాను. మహి నాతో చెప్పింది నీకు అర్థం కాదు. ప్రతిదీ అర్థమే మరియు చూడటానికి చాలా ఉంది అన్ని తరువాత. ఎవరైనా నమ్మకం లేని పిచ్చి ఉండాలి. నాకు అన్నీ తెలుసుకోవాలని ఉంది చెప్పు లేదంటే నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. ఇది చెప్పాక విను అన్నాడు రిషి. రిషి అంతా మహికి చెప్పడం మొదలు పెట్టాడు. మరియు వీర్కి కూడా పాత జ్ఞాపకాలు మొదలవుతాయి. మరియు ప్రతిదీ ఆమె మనస్సులో ఉంది. అప్పుడే వీర్ జ్ఞాపకాలు మొదలవుతాయని తెలుస్తోంది. అక్కడ శౌర్య అనే 5 సంవత్సరాల పాప ఉంది. తన ఇంటి పైకప్పు మీద కూర్చున్నవాడు సమీపంలో ప్రవహించే నదిలో రాళ్లు విసురుతున్నారు. అంతలో వెనక నుంచి ఎవరో పిలిచారు శౌర్య. కొడుకు, కిందకి రా, భోజనం చల్లగా ఉంది. శౌర్య తల్లి అతన్ని భోజనానికి పిలుస్తుంది. అమ్మ పిలుపు వినగానే లేచాడు శౌర్య. 5 ఏళ్ల శౌర్య సీలింగ్ కు నేరుగా నిలబడి ఉన్నాడు. శౌర్య తల్లి ప్లాట్ఫారం నుండి దూకి కిందకు వస్తుంది. శౌర్య పైకప్పు నుండి వచ్చిన ఆమె పేరు మీనా. దూకగానే అమ్మ చెవి పట్టుకుని చెప్పింది శౌర్య ఇలా నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఎక్కడైనా తగిలితే పైకప్పు మీద నుంచి దూకవద్దు. ఏ అమ్మా, అమ్మ ఒప్పుకోదు అన్నాడు శౌర్య. నువ్వు ఇలా చెప్పినా పట్టించుకోను అమ్మా. శౌర్య చెవులు లాగేసుకుంటూ అన్నాడు. సరే అమ్మా ఇక నుంచి ఇలా చేయను. చెవిని వదిలేయ్. నొప్పిగా ఉంది అమ్మా, వదిలేయ్. అమ్మ వెళ్ళిపోయింది. నాకు నొప్పిగా ఉంది. అమ్మ చెప్పింది ఇకపై తప్పకుండా చేయనని శౌర్య అన్నారు. అవును. నేను మా శౌర్య పని చేయను. నా మంచి అబ్బాయి ఆమె తోక ఊపుతూ వదిలేశాడురా. చేతులు కడుక్కుని నేను భోజనం తెస్తాను శౌర్య. చేతులు కడుక్కోవడానికి వెళ్తాడు మరియు అతని తల్లి ఆమె తన చేతులతో ఆహారం మరియు శౌర్యను తీసుకువస్తుంది. శౌర్య భోజనం చేస్తున్నాడు. అప్పుడే అతని ఇంటి తలుపు తెరుచుకుంటుంది. ఒక వ్యక్తి తలుపు నుండి ఇంట్లోకి వస్తాడు. ఇది చూసి ఆ వ్యక్తి ధైర్యం తినడం మానేసింది. ఆ వ్యక్తి చిన్న శౌర్య వైపు పరుగెత్తాడు. నన్ను ఎత్తుకుని నా ఒడిలోకి తీసుకుని, ఓ నా బిడ్డ. ఆ వ్యక్తి శౌర్యను తన ఒడిలో ఎత్తుకుని ఇలా అన్నాడు. అతను శౌర్య తండ్రి. అతని పేరు మాధవ్. శౌర్య అన్నాడు ఈరోజు నీకు ఎందుకు ఇంత సమయం పట్టింది. నాన్న, మీకు ఈరోజు ఇంకా చాలా పని ఉందా. తండ్రి అవును కొడుకే అన్నాడు మరియు ఈ రోజు దీనికి కారణం నేను మళ్ళీ ఇంటికి ఆలస్యంగా వచ్చాను. చిన్న శౌర్య నేను మా నాన్నను అతని ఒడిలో నుండి కౌగిలించుకుంటాను. తండ్రి ఈరోజు తల్లికి చెప్పాడు నిన్ను ఇబ్బంది పెట్టలేదు శౌర్య అన్నాడు. శౌర్య తండ్రి లేదు. అందుకే అతని తల్లి చెప్పింది. మీరు మాత్రమే అతనికి వివరించండి. అతను నా మాట వినడు మరియు రోజూ పైకప్పు ఎక్కి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతను నేరుగా పైకప్పు నుండి దూకుతాడు మరియు కొన్ని రోజులు నా మాట వినడం లేదు. కాలు విరిగిన తర్వాతే ఈ అబ్బాయి మాధవ్ ఒప్పుకుంటాడు. వంపుతిరిగిన కళ్లతో శౌర్య వైపు చూస్తూ కొడుకు తల్లిని ఇలా ఇబ్బంది పెడుతున్నాడని శౌర్య చెప్పింది. చిన్న శౌర్య నవ్వాడు. ఇది చేయవద్దు. మాధవ్ నవ్వడం మొదలుపెట్టి శౌర్యని కిందకి దించాడు. గివ్స్ మరియు అతని తల్లి ఒడిలో శౌర్య వాడు వెళ్లి కూర్చున్నాడు. మాధవ్ కూడా చేతులు కడుక్కుంటున్నాడు. అతను అక్కడికి వస్తాడు మరియు మీనా వారికి కూడా ఆహారం తీసుకువస్తుంది. అది పెట్టుకుని ముగ్గురూ కలిసి తింటారు. శౌర్య తండ్రి అక్కడ రాజు భోజనం తింటాడు. అతను కమాండర్ మరియు పోరాట కళలో చాలా నైపుణ్యం కలిగి ఉన్నాడు. అతను నైపుణ్యం కలవాడు మరియు రాజు యొక్క సైన్యానికి సిద్ధమయ్యాడు. మరియు ఎలా పోరాడాలో నేర్పించారు. అతను చాలా శక్తివంతుడు. శౌర్యంలో అనంతుడు శక్తులు ఉన్నాయి మరియు అతని తండ్రికి ఇది బాగా తెలుసు. అతనికి చాలా తెలుసు కాబట్టి అతను ప్రతిరోజూ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతన్ని చూసేవాడు. అతనికి ఎలా పోరాడాలో నేర్పింది మరియు ఎలా పోరాడాలో నేర్పింది తద్వారా అతను ఎప్పుడూ తప్పు మార్గంలో వెళ్ళడు. సరే శౌర్య లాడ్ ఇలా సమయం గడిచిపోతోంది. ప్రేమలో కొంటెగా మారాడు మరియు చాలా దెయ్యం అతని తండ్రి అంచనాగా మారింది. అతను రోజు రోజుకి మరింత చెడ్డవాడు మరియు మీ అధికారాలను దుర్వినియోగం చేయవద్దు కాబట్టి అతను తన గురువుకు ప్రతిదీ చెబుతాడు మరియు శౌర్యను కలవడానికి మీ ఇంటికి రండి.
అతని గురువు పేరు రిషి మరియు అని చెప్పబడింది అతనే వచ్చి వీర్ను రక్షించాడు. మరియు అతని నిజస్వరూపాన్ని చూడటానికి అతన్ని తీసుకువచ్చింది అతను రిషి మాధవ యొక్క ఉత్తమ శిష్యుడు మరియు మాధవ్ ధైర్యసాహసాల గురించి చింతిస్తూ అతనిని కలవడానికి రిషి తన ఇంటికి వచ్చేవాడు ఈ రోజు. రిషి రెండోసారి మాధవ్ ఇంటికి వచ్చాడు. అతను పుట్టగానే మొదట శౌర్య ఇంటికి వచ్చాడు. మరియు శౌర్య అప్పుడు మాత్రమే శక్తివంతమైన పిల్లవాడు అతను మాధవ్ని గుర్తించాడు మరియు అతను శౌర్యగా కూడా గుర్తించాడు. రిషి మాధవ్ పవర్స్ గురించి చెప్పాడు అతను మీనా మరియు మాధవ్ ఇంటికి చేరుకుంటాడు. ఇద్దరూ కలిసి అతనికి స్వాగతం పలికారు. మీనా మరియు మాధవుడు ఋషులిద్దరి పాదాలను తాకి నమస్కరించాడు. ఇప్పుడు రిషి మాధవ్తో ధైర్యం గురించి మాట్లాడుకుందాం. నేను రిషిని అడిగాను అతను ఎక్కడ ఉన్నాడు? లిటిల్ డెవిల్ మాధవ్ నవ్వుతూ, ఇప్పుడే వస్తాను అన్నాడు. తన స్నేహితులతో కలిసి బయట ఆడుకుంటూ ఉంటుంది మీనా వారికి భోజనం సిద్ధం చేయడానికి వెళ్ళింది మాధవ్, రిషి మాట్లాడుకుంటున్నట్టున్నారు. అందుకే శౌర్య కూడా తన స్నేహితులతో కలిసి వచ్చాడు. ఆడుకుని ఇంటికి తిరిగి వస్తాడు మరియు మాధవ్ అతనికి ఫోన్ చేశాడు అతను బిగ్గరగా పిలుస్తాడు మరియు మిమ్మల్ని తన వద్దకు రమ్మని అడుగుతాడు. శౌర్య తన తండ్రి గొంతు వింటున్నట్లు చెప్పాడు. కాబట్టి అతను నేరుగా వారి వద్దకు వెళ్తాడు మరియు తన తండ్రి పక్కన కూర్చున్న వ్యక్తి వైపు చూస్తుంది మాధవ్ శౌర్యతో. ఇక్కడికి రా శౌర్య అన్నాడు మీట్ దిస్ నా గురు రిషి మాధవ్ రిషితో అన్నాడు శౌర్యతో అంతా చెప్పాను కానీ శౌర్య వాళ్ళని మొదటిసారి చూశాడు. శౌర్య అతనికి పాదాభివందనం చేసి అతనిని సమీపించాడు. అతను వెళ్ళి, అది నువ్వే అని చెప్పాడు. తండ్రిని అంత స్ట్రాంగ్ గా మార్చినవాడు నాకు కూడా నేర్పించగలరా అన్నాడు మహర్షి అవును మీరు కూడా మీ తండ్రిలా ఉంటే నువ్వు నా మంచి శిష్యుడివి అయితే అన్నాడు శౌర్య చిన్నవాడు విని నవ్వడం ప్రారంభించినప్పుడు శౌర్య స్వయంగా తన తండ్రి గురువు రిషిని కూడా కలిశాడు. బోధించమని అడిగాడు మరియు ఋషి అతనికి నేర్పించమని చెప్పాడు. శౌర్య అంగీకరించినప్పుడు చాలా సంతోషించాడు. ఇది చాలా పెద్ద నగరంలో ఎందుకంటే ఇది జరుగుతుంది శౌర్య తండ్రి స్వయంగా గొప్ప యోధుడు ఉన్నారు మరియు వారిని శక్తివంతం చేసిన వారు ధైర్యం నేర్పిన గురువులు కూడా ఉన్నారు. శౌర్య ఇప్పుడు ఉన్నందున వారు కూడా అవును అని అంటున్నారు నేను అతని నుండి నేర్చుకోబోతున్నాను కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. శౌర్య వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. వాళ్ళందరూ వాళ్ళు తమలో తాము మాట్లాడుకోవడం మొదలెట్టారు. తర్వాత బయట ఉంటారు ఒక స్త్రీ మీనాను పిలిచింది. స్వరం వింటే చాలా బాగుందనిపించింది అతను కోపంగా ఉన్నాడు. గట్టిగా కోపంగా ఉన్నాడు మీనాని గట్టిగా పిలుస్తోంది ఆమె లోపలి నుండి పిలుస్తుంది మరియు వేచి ఉండండి అని చెప్పింది ఆ మహిళ కొటేషన్లో మళ్ళీ మీనా వద్దకు వచ్చింది. ఆమె పిలుస్తోంది మరియు ఆమె కాల్ ఇంటి లోపల ఉంది. కూర్చున్న వారందరికీ వినబడుతోంది. అందుకే మీనా ఆమె తన పనిని వదిలి బయటికి పరిగెత్తింది ఏం జరిగిందో చెప్పింది. ఎందుకు అంత అరుస్తున్నావు? అవును, ఇంట్లో ఎవరో ఉన్నారని నేను ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు వింటే మరి అంత అరుపు ఎందుకు? ఉరాన్ చిహ్నం ఆ మహిళ అదే గ్రామానికి చెందినది మరియు ఆమె అందుకే ఆమెకు కోపం వచ్చి పదే పదే అరుస్తోంది ఎందుకంటే శౌర్య తన స్నేహితులతో ఉన్నప్పుడు అతను మరియు అతనిలో కొందరు ఆడటానికి బయటకు వెళ్లారు స్నేహితుల మధ్య వాగ్వాదం జరిగింది ఎందుకంటే శౌర్యకు చాలా శక్తులు ఉన్నాయి దాని కారణంగా అతను తన స్నేహితులలో ఉత్తముడు శౌర్య వాదించిన వారితో మరింత శక్తిమంతుడు వాటిని చెట్టు పైన వేలాడదీస్తుంది మరియు వాటిని వేలాడదీయండి మరియు అక్కడ నుండి నేరుగా వెళ్ళండి శౌర్య ఎవరికీ క్లూ దొరక్క ఇంటికి వస్తాడు. ఈరోజు ఇలాంటివి చేయడం కూడా జరగనివ్వదు అతను కూడా అల్లరి చేస్తూ ఇక్కడికి వచ్చాడు మరియు నిశ్శబ్దంగా వచ్చాడు మరియు అతను తన తండ్రి మరియు అతని గురువు దగ్గర కూర్చున్నాడు మీనాకు ఆ స్త్రీ మీనాకు అన్నీ చెబుతుంది శౌర్య ఏం చేసిందో వింటే. ఇప్పుడు ఆమెకే కోపం వస్తుంది మరియు ఆ మహిళ ప్రశాంతంగా మరియు ఇంటి లోపల మీకు తోడుగా ఉంటుంది ఆమెని తీసుకొని నేరుగా మాధవ్ మరియు రిషి ఉన్న చోటుకి వెళుతుంది మేము అక్కడ కూర్చున్నాము. ఇప్పుడు మీనా అతన్ని తీసుకువెళుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్లి శౌర్యని చూసింది. మీనా శౌర్యను అక్కడ శౌర్య చూడలేదు కొటేషన్ గుర్తులో శౌర్య లాగా ఉంది అతను పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు మరియు మీనా తన కాల్లకు స్పందించలేదు. ఈ దెయ్యం ఇప్పుడు ఎక్కడికి పోయింది? గయా కొటేషన్ మార్క్ మాధవ్ మీనా వివరిస్తున్నారు ఇప్పుడే ఈ అడ్రస్ మాతో కూర్చుంటుందని చెప్పారు. కోట్ అకస్మాత్తుగా ఎక్కడ అదృశ్యమైంది? చిన్ మీనా నన్ను దాచనివ్వండి. నేను ఎప్పుడు చూస్తాను అని చెప్పింది. మీరు దానిని పట్టుకునే వరకు దాక్కుంటారు. ఆపై అది ఒక పాఠం. దానికి కొటేషన్ మార్క్ నేర్పిస్తాను అన్నాడు మాధవ్ ఇప్పుడు శాంతించండి మీనా కూడా కోట్స్ నువ్వు ఇప్పుడు మౌనంగా ఉండు అన్నాడు పాంపరింగ్ దానిని చాలా చెడ్డ కోట్స్ చేసింది చినమాధవ్ సరే, ఇప్పుడు నువ్వు కూడా చెప్పు అన్నాడు. మీకు అంత కోపం వచ్చేలా ఏం జరిగింది? మరి అలాంటి కోట్తో ఈసారి ఏం చేశాడు చిన్ మీనా ఆ స్త్రీ వైపు చూపిస్తూ చెప్పింది రోష్ని తన ఫిర్యాదుతో వచ్చారు. పిల్లలు చెట్టుపైకి వేలాడుతున్న ధైర్యాన్ని కనుగొన్నారు ఈరోజు అది రేపు చెట్టుకు వేలాడదీసింది ఇంకేదైనా చేస్తాను నేను మీకు చెప్తున్నాను జాగ్రత్త వహించండి. ఇది రోజురోజుకు తీవ్రమవుతుంది. జరుగుతోంది కొటేషన్ గుర్తు మాధవ్ సరే ఇప్పుడు నువ్వు అన్నాడు నీ కోపాన్ని తగ్గించుకో. ఈరోజు నేను నీకు పాఠం చెబుతాను అది నేర్పండి కొటేషన్ మార్క్ మీనా తానా నన్ను చంపి నాకు ఎలాంటి గుణపాఠం చెబుతావు? ఈరోజు ఇంత దారుణంగా మారిన ఈ ప్రపంచానికి నువ్వు ఏం చేశావు? నేను మాత్రమే ఈ వెలుగును చూస్తున్నాను. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి మరి ఈ రోజు మిమ్మల్ని కలుస్తాను మరియు ఒకసారి చూద్దాం. ఈ రోజు మీ ఇంటికి ఈ కొటేషన్ మార్క్ లైట్ని పొందండి ఆమె అక్కడ నుండి వెళ్లి మీనా తన పనిలో పడింది.
రిషి కూడా అలానే ఉన్నాడని అనిపిస్తుంది. కాబట్టి అతను కూడా అంతే ఇక్కడ మరియు ఇప్పుడు జరుగుతున్న సాగా మొత్తం విన్నాను. మాధవ్ రిషి వైపు చూస్తూ అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి నేను ప్రతిరోజూ ఏమి చేయాలి? కొన్నిసార్లు మనం కొత్త కథ వినవచ్చు. ఎవరైనా జంతువులు గాలిలోకి ఎత్తబడితే కొన్నిసార్లు అతను దానిని చెట్టుకు వేలాడదీస్తాడు. కొన్నిసార్లు ఎవరికైనా సొంత ఇంటి పైకప్పుపై వాహనాలు లేపి పార్క్ చేశారు. మరియు ఈ రోజు మీ స్వంత స్నేహితులను చెట్టుపై వేలాడదీయండి. కొటేషన్ మార్క్ వచ్చింది. అతను ఇంకా చాలా చెడ్డవాడు అది పోయింది. అందరూ దానితో విసిగిపోయారు. ఈ అధికారాలను ఉపయోగించుకోవడానికి ఇదే సరైన మార్గం అని అనిపించింది. దీన్ని ఉపయోగిస్తాను. కాబట్టి ప్రతిరోజూ మీరే నేర్పండి కానీ అతను ఏమి చేస్తున్నాడో మీరు చూస్తారు. రిషి మాధవ్ చెప్పిన అన్ని సూక్తులను కొటేషన్ సూచిస్తుంది. అతని భావాలను వింటాడు మరియు అర్థం చేసుకుంటాడు మరియు శౌర్య చెవులు తన సోఫా వెనుక దాక్కున్నాయి. మాధవ్ అతన్ని పట్టుకుని బయటకు తీసుకెళ్లాడు. అది ఈ కోట్ మార్క్ అని చెప్పాడు. ఋషి శౌర్య తన అధికారాలను ఎందుకు ఇలా ఉపయోగిస్తాడు? అతను తన స్నేహితులను ఉపయోగించుకుంటాడా? మీ తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టండి. శౌర్య చెవిని చేత్తో పట్టుకుని అడిగాడు. రిషి అలా అన్నాడు. కొటేషన్ మార్కులపై చర్చ మీరు వారికి అలా చేసి ఉండాలి. కొటేషన్ మార్క్ శౌర్య నవ్వడం ప్రారంభించినప్పుడు అతన్ని చూసి మాధవ్ అన్నాడు. ఎలా చూశావా? సిగ్గులేకుండా నవ్వుతూ దాన్ని దాచిపెట్టు. రిషి ఇప్పుడు శౌర్యతో అన్నాడు. నేను మీకు కొటేషన్ మార్కులు నేర్పించను బాధగా అన్నాడు శౌర్య. కానీ ఎందుకు ఇలా ఉన్నావు? కొటేషన్ మార్కులు చెప్పలేను ఋషి. నేను కొటేషన్ మార్కులు దీన్ని ఎందుకు చేయలేవు? ఇప్పుడే నీకు నేర్పించమని అడిగాను అన్నాడు శౌర్య. కొటేషన్ మార్కులు ఉన్నాయా ఋషి? అవును. కాబట్టి ఇప్పుడు నేను శౌర్య చెప్పిన కొటేషన్ మార్క్ని తిరస్కరిస్తున్నాను. కానీ కొటేషన్ మార్కులు ఎందుకు అన్నారు? నేను మంచి పిల్లలకు మాత్రమే బోధిస్తాను. అందరినీ ఇబ్బంది పెట్టే చెడ్డ పిల్లలు కాదు. శౌర్య ముఖం చేసి యురాన్ సైన్ చేస్తాడు. నన్ను ఆట పట్టిస్తూ వాదించుకుంటున్నారని అన్నారు. అందుకే కొటేషన్ మార్కులు వేసుకున్నాను. రిషి సరే నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. అయితే వారికి ఇలా చేయాలా? వారు మీ స్నేహితులు మరియు మీరు కొటేషన్ మార్క్ శౌర్య వారిని కూడా వదలలేదు. వాళ్ళు కూడా నాతో వాదించకూడదని చెప్పాను. కోరుకున్న కొటేషన్ మార్క్ అవును ఇది అన్నాడు రిషి. ఇది వారి తప్పు కానీ మీరు ఇంకా మీది ప్రయత్నించారా? మీకు తెలిసిన తండ్రి మరియు తల్లిని క్షమించండి. వారు ఎంత ఆందోళన చెందుతున్నారు కూడా మీ కోసం మరియు మీరు వారికి చేయండి. కొటేషన్ మార్క్ శౌర్య కొంచెం బాధపడ్డాడు మరియు అతను తన ముఖాన్ని వేలాడదీశాడు. అప్పుడు ఋషి నాతో ఇలా అన్నాడు. నువ్వు మంచి పిల్లవని బాగా తెలుసు. నువ్వు ధైర్యంగా ఉన్నావు. అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నాకు చాలా శక్తులు ప్రసాదించబడ్డాయి. తద్వారా మీరు మీ తల్లిదండ్రులను మరియు ప్రజలందరినీ రక్షించగలరు మరియు మీరు అందరినీ ఇబ్బంది పెట్టినప్పుడు కాబట్టి ఎవరైనా మీకు మంచి చెబుతారు. కొటేషన్ మార్క్ శౌర్య అతని ముందు తల వంచుకున్నాడు. నేను నిలబడి ఉన్నాను మరియు అతని మాటలు విన్న తర్వాత నేను నా తలపై నో చెప్పాను. ఇంతలో మీనా కూడా అక్కడే భోజనం చేస్తుంది. ఆమె దానిని తీసుకుని వచ్చి అక్కడ తల వంచుకుని ఉన్న శౌర్యను కనుగొంది. నేను ఈ రోజు అక్కడ నిలబడి కొంచెం బాధగా ఉన్నాను. శౌర్య మొదటిసారిగా తిట్టినప్పుడు మౌనంగా ఉండి తల వంచుకున్నాడు. మీనా నిలబడి మాధవ్ వైపు చూపిస్తోంది. దానిపై మాధవ్ అన్నీ వినమని అతనికి సంకేతాలు ఇచ్చాడు. మరియు మీనా అక్కడ నిలబడి ఉంది. రిషి శౌర్య మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటే నాకు చెప్పండి. మొదట మీరు మంచి పిల్లవాడిగా ఉండాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకండి. అందరితో కలిసి మెలిసి ఉండకండి. ప్రేమతో జీవించండి మరియు మీరు అలాంటి బిడ్డ అయితే మీరు మారడానికి సిద్ధంగా ఉంటే నేను మీకు నేర్పుతాను. శౌర్యాన్ని తేలికగా కోట్ చేయవచ్చు. ఇకపై చేయను అని నా స్వరంలో చెప్పాను. కొటేషన్ గుర్తు రిషి శౌర్యను చూసి విచారంగా ఉంది. నిన్ను బాధపెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు. పెద్ద శక్తులతో శౌర్యానికి పెద్దది బాధ్యతలు కూడా వస్తాయి. ఈ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి వల్ల ఎవరికీ నష్టం జరగదని గుర్తుంచుకోవాలి. లేకపోతే మీరు మీ తండ్రిలా మారాలి. ప్రతి ఒక్కరూ ఎవరిని గౌరవించాలి మరియు కోట్లకు భయపడకూడదు. ఈ విషయానికి నాకు తెలియదని చిన్షా శౌర్య అన్నారు. నేను జోక్ చేశాను. కేవలం కోట్ మాత్రమే చిన్. రిషి అన్నాడు. శౌర్య ఇప్పుడు నువ్వు పెద్దవాడివి. మీరు వెళ్ళిపోతున్నారు మరియు ఇప్పుడు మీరు దీన్ని కూడా అర్థం చేసుకోవాలి. మరియు అతను ఏదైనా తప్పు చేసి ఉంటే అతని మీరు కూడా ముందుగా క్షమాపణ చెప్పాలి. మీ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పండి మరియు వాగ్దానం చేయండి మీరు దీన్ని మళ్ళీ చేయరు అని. కొటేషన్ గుర్తులు శౌర్య క్షమాపణలు చెప్పి వాగ్దానం చేశాడు. మీనా ఇంకెప్పుడు ఇలా చేయదు. ఈరోజు శౌర్య కాబట్టి మాధవ్ కూడా సంతోషిస్తాడు. తన చర్యలకు చింతిస్తున్నాను ఇది అతని ముఖంలో మరియు ఇప్పుడు స్పష్టంగా కనిపించింది. మీనా శౌర్యను తన దగ్గరకు పిలిచి అడిగాడు. మీనా నన్ను కౌగిలించుకుని నా బిడ్డ అని చెప్పింది. ఇప్పుడు రండి. కొంచెం నవ్వి మీ ఆకలిని చూపించండి. కొటేషన్ మార్క్ శౌర్యస్లో కూడా ఉండాలి. సి వాయిస్ హమా కొటేషన్ మార్క్ మీనాలో చెప్పారు. ఇప్పుడు ఆమె శౌర్యను తనతో పాటు తీసుకువెళ్ళింది. ఆమె అతన్ని తనతో కూర్చోబెట్టి తన చేతులతో తినిపించేది. మాధవ్ కూడా సంతోషించాడు. ఇన్ని రోజులు రిషి చేయలేకపోయాడు. నేను ఆలస్యంగా చేశాను మరియు ఈ రోజు కూడా అనుభూతి చెందాను. ఈ రోజు శౌర్య తన చర్యలకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మాధవ్ పశ్చాత్తాపపడుతున్నాడు మరియు ధన్యవాదాలు చెప్పాడు. గురూజీ ఈరోజు ఇది చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తోంది ఎప్పుడు అలా చేయవద్దు. కోట్స్ చిహ్న రిషి మాధవ్ మరియు కొంచెం వింటాడు. ఇప్పుడు అందరూ కలిసి నవ్వుతున్నారు. మేము అకస్మాత్తుగా కూర్చుని తింటున్నాము. వారు పెద్దగా విజృంభిస్తున్న శబ్దాన్ని వింటారు. ఆ శబ్దం నగరం మొత్తం పెద్దగా వినిపించింది. హెచ్చరిక సమయంలో ఆ శబ్దం ప్రతిధ్వనించింది. హెచ్చరిక పరికరాలు చాలా ఉన్నాయి. వినగానే అందరూ ఫాస్ట్ గా ప్లే చేశారు. రిషి
మాధవ్ ఇద్దరూ భయంతో లేచి నిలబడ్డారు. మరియు బయట శబ్దం చూడటానికి వారు బయటికి పరిగెత్తారు మరియు అకస్మాత్తుగా ఒక సైనికుడు వారిపై దాడి చేస్తాడు. మాధవ్ గుర్రంపై స్వారీ చేస్తూ వారి ఇంటి వద్దకు వచ్చాడు. అతని ముందు వంగి, సైనికుడు మీకు చెప్పాడు ఇప్పుడు ప్యాలెస్లో నడవడానికి భారీ ముందుభాగం ఉంటుంది. మాధవ్ వచ్చాడని వినగానే అడిగాడు విషయానికి ఏమిటి మరియు ఈ శబ్దం ఏమిటి మరియు డేంజర్ కైసే సైనికుడు మీరు వీలైనంత త్వరగా అన్నారు. రాజభవనానికి వెళ్లిన సైనికులు కూడా చాలా భయపడ్డారు మరియు మాధవ్ మరియు ఋషులు కూడా ఎవరో చూసి అర్థం చేసుకుంటారు ఆయన ఆలస్యం చేయకపోవడం చాలా పెద్ద విషయానికి అక్కడి నుంచి ప్యాలెస్కి బయలుదేరాం. ఋషికి మంత్ర శక్తులు ఉన్నాయి కాబట్టి అతనికి ఈ విషయానికి అంతా మాధవ్ స్వయంగా కలిసి వెళ్ళాడు. మాధవ్ కూడా మమ్మల్ని చూడమని అడిగాడు. అతని మెడను వణుకుతుంది మరియు ఋషి అతని కర్రను కదిలించాడు. భూమిని తాకుతుంది మరియు వాటి పైన ఒక రౌండ్ సర్కిల్ అవుతుంది మరియు మాధవ్ మరియు రిషి ఇద్దరూ అతనిని అనుసరిస్తారు. లోపలికి ఎగిరి వారి ఈ చక్రంలోకి వెళ్ళండి. మీరు వెళ్ళిన వెంటనే ఆ చక్రం కూడా అదృశ్యమవుతుంది. ఇది చూసిన సైనికుడు కూడా తన గుర్రాన్ని తిప్పి రాజభవనానికి వెళ్ళాడు. అదంతా బలవంతంగా వెళ్ళిపోతుంది. మీనా, శౌర్య ఇద్దరూ నిలబడి చూస్తున్నారు. మరియు మీనా కొద్దిగా ఆందోళన చెందడం ప్రారంభించింది. రాజభవనం యొక్క పెద్ద గోడపై చాలా ఉన్నాయి. సైనికులు తమ విల్లులు మరియు బాణాలతో మోహరించారు. అదే రాజు కూడా తన గార్డులతో రాజభవనంలో ఉన్నాడు. గోడమీద నిలబడి బయట ఏదో చూస్తున్నాడు. అప్పుడు గోడపై ఒక రౌండ్ సర్కిల్ ఏర్పడుతుంది. అందరూ ఎక్కడున్నారో అక్కడ నుండి మాధవ, ఋషులు దిగి వచ్చేవారు. అక్కడ రాజు మరియు సైనికులందరూ అతని వద్దకు వస్తున్నారు. రాజు ముందు మాధవ్ తల వంచడం చూద్దాం. మాధవ్ వల్ల ఇప్పుడు అతనికి నమస్కరిస్తుంది. ఋషులు కూడా అక్కడ ఉన్నారు మరియు వారు చాలా శక్తివంతులు మరియు అందరూ అతనికి తెలుసు మరియు రాజు అతనిని చూశాడు. సంతోషిస్తాడు మరియు నమస్కరించడం ద్వారా వారిని గౌరవిస్తాడు. మాధవ్, ఏమిటి విషయానికి అంతగా చింతిస్తున్నాడు? మహారాజ్ కొటేషన్ గుర్తులు రాజు మీకు స్వయంగా చెప్పారు. మీరు మాధవ్ మరియు రిషి కొటేషన్ మార్కులను చూడాలి. ఇద్దరూ ముందుకు వచ్చి బయట చూస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూడగానే అతని కళ్ళు చెమర్చాయి. వారి రాజ్యంలో భారీ సైన్యం మిగిలి ఉంది. ఇప్పుడు ఇదంతా చూసి నేను వేగంగా వైపు వస్తున్నాను. మాధవ్ మరియు రిషి కూడా ఇబ్బందుల్లో పడతారు ఎందుకంటే ఆ సైన్యం వారి స్వంత శత్రు రాజ్యానికి చెందినది. రాజు రాక చాలా పెద్దది. అతను అనేక రాష్ట్రాలను తారుమారు చేసిన మృగం మరియు క్రూరంగా జయించి వారిని బంధించాడు మరియు అతను మొత్తం గ్రహాన్ని స్వాధీనం చేసుకున్నాడు మరియు దానిని పాలించాడు. తన దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ప్రతిదీ నాశనం చేయడానికి ఉపయోగిస్తారు మరియు నేడు మసియల్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి కూడా వస్తాడు. ఏం జరిగినా పర్వాలేదని రాజా సూద్ చెప్పాడు. ఈ రోజు ఈ మృగం మరియు మనలోని ఈ అందమైన పాదాల వద్దకు వెళ్దాం. మాధవ్ కొటేషన్ మార్క్ నేలపై పడనివ్వలేదు. చింతించకండి మహారాజ్, ఇది ఈ రోజుతో ముగుస్తుంది. మేము కొటేషన్ మార్కులు రాజా సూద్ వ్రాస్తాము. నేడు సైన్యాన్ని సిద్ధం చేయండి. కమాండర్ ముగింపు కొటేషన్ మార్క్ మాధవ్ రాస్తాం. ఆర్చర్లందరూ నగరాన్ని కాపాడతారని చెప్పారు. బాణాలతో నగరంపై దాడి చేయండి. ప్రతిదానికి కొటేషన్ గుర్తులు. మాధవుడు శంఖాన్ని ఎత్తుకుని వేగంగా ఊదాడు. శంఖం ధ్వని వినగానే రాజభవనం ప్రారంభమవుతుంది. పెద్ద తలుపు తెరుచుకుంటుంది మరియు మొత్తం సైన్యం కలిసి వచ్చి రాజభవనం నుండి బయటకు వెళ్లడం ప్రారంభిస్తాడు. మాసిల్ రాష్ట్ర సైన్యం కూడా చాలా శక్తివంతమైనది. ఇప్పటి వరకు యుద్ధంలో ఎవరు ఓడిపోలేదు కానీ నేడు వారి ముందు ఒక పెద్ద సవాలు ఉంది. సైన్యం నగరం యొక్క పెద్ద ద్వారం నుండి యుద్ధానికి బయలుదేరింది. పొలంలోకి వెళ్లి సేకరించాడు. మాధవ్ నగరాన్ని రక్షించడానికి వెళ్తాడు. ముందుగా గేటు వద్ద సైనికులను నియమించారు. తన బాణాలతో దూరం నుండి రాక సైన్యం బయటకు వస్తే చాలా నష్టం జరిగేది. ఆ తర్వాత మాధవ్ మరియు రాజసుత కూడా మీ కవచాన్ని ధరించి మీ గుర్రంపై దాడి చేయడం, ఆయుధాలతో సైన్యం కంటే ముందుకు రండి మరియు ఇప్పుడు నగర ద్వారాలు మూసివేయబడ్డాయి. ద్వారం పైన విలుకాడు దగ్గర ఋషి ఉన్నాడు. మాధవ్, మేము ఖచ్చితంగా ఉత్సాహంతో గెలుస్తాము మహారాజ్. కొటేషన్ గుర్తులు మనం తప్పక గెలవాలి అన్నాడు రాజు. లేకుంటే అది ఇతరుల మాదిరిగా మన నగరాన్ని నాశనం చేస్తుంది మరియు దానిని ఆపేది ఎవరికి తెలుసు? రాక తన కమాండర్ నుండి కొటేషన్ మార్కులను అందుకుంటాడు. కేవలం ఒక విజయం మరియు అప్పుడు ప్రతిదీ మాకు ముందు ఉంది అన్నారు. సేనాధిపతి వంగి పొగిడాడు. సార్, మీ విజయాన్ని ఇప్పుడే చూద్దాం. రాక ఉంటే ఎంత బాగుంటుందో చెప్పారు. ఆసక్తి ఇప్పటికే మన ముందు తల వంచింది. అతను మమ్మల్ని తన రాజుగా అంగీకరించినట్లయితే అది మనకు తెలిసి ఉండేది. మన్నిస్తూనే కమాండర్ తన విజయాల గురించి చెప్పాడు. బహుశా అతని తెలివితేటలు గర్వంగా పనిచేశాయి. మీ దగ్గర నుండి తీసుకోవడం కూడా మానేశాను మహారాజ్. ఇది సిద్ధంగా ఉందని రాకా చెప్పారు. ఇప్పుడు నేను దాని గురించి ప్రగల్భాలు పలుకుతాను. నా గెలుపు ద్వారానే నువ్వు నలిగిపోతావు. వెళ్ళు. మరి వారు కూడా నా ఈ భారీ సైన్యం చేతిలో ఓడిపోతారు. మీరు ఇతరులతో కలిపినట్లే కలపండి. సేనాధిపతి, నేను సంతోషిస్తాను మహారాజ్ అన్నాడు. రాజా సూద్ తలను నరికి మీ వద్దకు తీసుకెళ్లడంలో మరియు మరొక నగరంపై నా జెండాను ఊపడానికి కొటేషన్ రాజు సూద్ మరియు మాధవ్ అతని సైన్యాన్ని సూచిస్తుంది. రాకా కమాండర్ అతనిని నడిపిస్తున్నాడు. సైన్యం మరియు అతని సైన్యం సంకేతాలు. ఆర్చర్స్ అకస్మాత్తుగా చర్యలోకి వస్తారు మరియు చాలా వేగంగా ఆకాశంలో శక్తివంతమైన సైన్యం. మాధవ్ మరియు రాజు తమ బాణాలను వదులుతారు. తమవైపు వస్తున్న ఆసక్తి బాణాలను చూసి దర్శకు వెళ్లేవారు. ఎందుకంటే రాకా సైన్యంలో చాలా మంది ఉన్నారు. బాణాలు విడువగానే ఆకాశంలోకి దూసుకెళ్లిన ఆర్చర్లు ఉన్నారు.
తుఫానులా వారివైపు రావడం కనిపించింది. మాధవ్ సైనికులను హెచ్చరించాడు. సైనికుడు తన డాలు తీసి ఇలా అంటాడు. మిమ్మల్ని మీరు రక్షించుకున్నప్పుడే మొత్తం సైన్యం నాశనం అవుతుంది. బాణాలు పడబోతున్న వెంటనే వాటిని తీసుకుంటాడు. అదేవిధంగా ఋషులు తమ శక్తితో ఒక కవచం నగరం మీదుగా మరియు బయట నిలబడి ఉన్న సైన్యం దీని కారణంగా ఆ బాణాలు కవచాన్ని తాకాయి మరియు కవచంతో ఢీకొని అక్కడక్కడా చెల్లాచెదురు అవుతాయి. సైన్యానికి ఏమీ లేదు మరియు నగరానికి ఏమీ లేదు. వారి కవచాన్ని చూసి రాజు మాధవ్లు తిరిగారు. తన కర్రతో వెనుక ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. దండం యొక్క రత్నం ప్రకాశించే మహర్షిని చూద్దాం. దీంతో రాకాకు మరింత కోపం వచ్చింది. అతను వచ్చి తన కమాండర్ని పిలుస్తాడు. సైన్యాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అందరినీ అణిచివేయండి అంటాడు. సెరా అన్నాడు. మహారాజ్, వారు తమ కర్తవ్యాన్ని ఎప్పుడు చూపనివ్వండి. మనం సమానం అయ్యే వరకు పోరాడడంలో సరదా ఉంటుంది. ఎక్కడ నుండి వస్తుంది అన్నాడు. నేను ఇక కోట్ల కోసం వేచి ఉండలేను. సెర్రా తన సైనికులను సూచిస్తుంది. ఆపై అతని సైనికులు అగ్నిగోళాలు విసరడం ప్రారంభించారు. ఒక యంత్రం తీసుకుని ఇప్పుడు గుండ్లు తెస్తాం, కలిసి విసరడం మరియు మంటలు వేయడం ప్రారంభించండి. ఆ బంతులు కూడా బాణాలు వేయడం ప్రారంభిస్తాయి. కవచం మీద పడటం కవచాన్ని కొంచెం బలహీనపరుస్తుంది కనిపిస్తోంది, కాని ఇప్పటికీ నిజం. మరియు రిషి మాధవ్కి సిగ్నల్స్ ఇచ్చి రిషి సిగ్నల్ అందుతుంది. మాధవ్ సైన్యానికి సంకేతాలు ఇచ్చాడు మరియు ఇప్పుడు అతని సైన్యం కూడా బాణాలతో దాడి చేయడం ప్రారంభించింది. వారి బాణాలు కవచం లోపల నుండి బయటకు వస్తున్నాయి. మరింత వేగంగా రాకా సైన్యం మీద పడింది. దాని నుండి అతని సైనికులు తప్పించుకోలేరు మరియు ఆ దాడిలో చాలా మంది సైనికులు చనిపోయారు. రాకా ఉగ్రరూపం దాల్చి నిటారుగా ఉంటాడు. మాసిల్ సైన్యం దాడికి ఆదేశించింది. ఆమె కత్తిని విరిచిన తర్వాత బాణాలు విసురుతోంది. దీని కారణంగా చాలా మంది రాకా సైన్యం చనిపోయారు. ఇప్పటికే పూర్తి చేసి ఇప్పుడు నేరుగా దాడి చేశారు. వాళ్ళు తన వైపు రావడం చూసి ఇప్పుడు మాధవ్ కూడా సైన్యంలో చేరాడు. ఇద్దరూ దాడికి సంకేతాలు ఇస్తారు. సైన్యాలు పరస్పరం ఘర్షణ పడతాయి మరియు మధ్యలో భీకర యుద్ధం జరుగుతుంది. మహర్షి తన శక్తిని యుద్ధ సైన్యం బాణాలకు చూపిస్తాడు. వారి బాణాలను మరింత పదునుగా చేస్తుంది. నేరుగా రాకా సైనికుల గుండా వెళుతుంది. సెర మీకు ముందే చెప్పింది. పాత మనిషి సెరా జాగ్రత్త తీసుకోవాలి. సెర్రా అన్నారు. సైన్యం నేరుగా అతని గుర్రం వద్దకు పరుగెత్తింది మరియు వేగంగా పరిగెత్తింది. సైనికులు గుండా ఋషి వైపు త్వరపడిపోయారు. అలా చూడగానే మాధవ్ కదిలాడు. అది చూడగానే అతనే సెర్రా వైపు పరుగెత్తాడు. మరియు అతని కంటే ముందు వెళ్లి అతన్ని మధ్యలో ఆపండి. నువ్వు తొందరపడుతున్నావు అన్నాడు మాధవ్. ఎందుకు మేము కొద్దిగా చాట్లేదు? సెరా ఎందుకు కోట్లు వద్దు అన్నాడు సంకేత. ఇలా చెప్పగానే ఇద్దరూ ఒక్కటయ్యారు. వెళ్ళి. ఎందుకంటే మాధవ్ కూడా చాలా శక్తివంతుడు. సెర ఒక్కసారిగా గుర్రం నుంచి కిందకు దిగింది. మాధవ్ దానిని విసిరివేసి, యవ్వనం వృధా అవుతోంది అన్నాడు. వృద్ధాప్య ప్రభావాలు మీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తాయి. మీకు ఇప్పుడు కాస్త విశ్రాంతి అవసరమనిపిస్తోంది. మార్కులు కావాలి సెరా. అవును అని అన్నారు. కాబట్టి ఎవరికి ఎంత విశ్రాంతి లభిస్తుందో ఇప్పుడు మీకు తెలుస్తుంది. మళ్ళీ మాధవ్ అవసరం. అతని గుర్రం సెర్రాపై దాడి చేసింది. అతని వైపు పరుగెత్తుతుంది. కానీ ఈసారి సెరా అతనిలో ఒకదాన్ని ఉపయోగిస్తుంది. మాధవ్ బార్ నుండి తన గుర్రంతో నేలమీద ఉన్నాడు. సెరా కూడా చాలా శక్తివంతమైనది మరియు మాధవ్కి కూడా. ఇద్దరికీ తేడా ఒక్కటే, మాధవ్ ఇంకా చిన్నవాడు మరియు సెరా కొంచెం పెద్దవాడు. మాధవ్ సెరా మొదటి క్షణం నుండి జరగడం ప్రారంభించాడు. తన గుర్రంతో నేలమీద పడతాడు మరియు మాధవ్ యొక్క ఒక కాలు కూడా అతని గుర్రం కింద పాతిపెట్టబడింది. వెళుతుంది. ఇప్పుడు మాధవ్ త్వరగా కాలు తీసేయాలి. సెరా తన అడుగుల కారణంగా ప్రయత్నించడం ప్రారంభిస్తుంది. మీకు అవకాశం దొరికితే గుర్రం కింద పాతిపెట్టండి. మాధవ్ని చంపేందుకు కదులుతున్నాడు. మీ రోజులు ఇప్పుడు పూర్తయ్యాయి అని సెరా చెప్పింది. కుటుంబం మనల్ని బలహీనపరిచినట్లు అనిపిస్తుంది. ఈ బాండ్లను ఎవరూ మీకు ఇవ్వవద్దు. నేను నిన్ను దీని నుండి ఈరోజు విడిపించాను. ఆపై నీది భార్య బిడ్డను కూడా నీ దగ్గరకు తీసుకొచ్చింది అన్నీ చెబుతూ ఇస్తాను. తన కత్తితో మాధవ్ వైపు కదులుతున్నాడు. మాధవ్ మాత్రం ఆమె మాటలన్నీ వింటున్నాడు. అతను ఏదైనా సమాధానం ఇవ్వడానికి బదులుగా గుర్రం కింద నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. మాధవ్ పాదం గుర్రం కింద నుండి ఉంది. అతను బయలుదేరబోతుండగా సెరా తన కత్తిని తీశాడు. సిద్ధి. అప్పుడే ఆమెలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తుంది. ఋషి అతనిని చూసి తన శక్తితో చంపేస్తాడు. దూరం నుంచి మాధవ్ కత్తికి తగలకముందే సెరాను మాధవ్ నుండి దూరంగా విసిరివేస్తుంది. మహర్షి ఆ దెబ్బ పక్కనే ఉన్న రాయి మీద పడింది అనిపిస్తుంది మరియు కొద్దిగా గాయపడుతుంది. మాధవ్ కూడా గుర్రం కింద నుండి కింద పడ్డాడు. అతను చాలాసేపు గుర్రాన్ని బయటకు తీస్తాడు. సెరా చెప్పినందున కింద ఇరుక్కుపోయాను. దీంతో మాధవ్ గుర్రంపై దాడి జరిగింది. మాధవుని గుర్రం పడిపోయిన వెంటనే చనిపోయింది. లేచి నిలబడి రిషి వైపు చూస్తున్నాడు. రిషి కూడా అతని వైపు చూస్తున్నాడు. మాధవ్ రిషి సార్, అతనిని రక్షించినందుకు నమస్కరించి ధన్యవాదాలు. ఇప్పుడు సెరా కూడా లేచి నిలబడింది. అందుకే మాధవ్, సెరా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మరియు ఒకరినొకరు వేగంగా కొట్టుకుంటారు. వారు తమ కత్తులు తీసి పారిపోతారు. మాధవ్ మరియు సెరా ఒకరినొకరు ఢీకొంటారు. పూర్తి శక్తితో మరొకరిపై దాడి చేశారు. సెరా మొదట్లో మాధవ్పై ఆధిపత్యం చెలాయిస్తుంది. అంత వేగంగా కత్తితో దాడి చేశాడు మాధవ్. సెర నుంచి మాధవ కూడా తప్పించుకోలేకపోయింది. అతని చేతిని కత్తితో గాయపరచి ఆపై మాధవ్ అతన్ని కొట్టడానికి కదిలినప్పుడు సెరా అతనిపై దాడి చేస్తాడు.
మాధవ్ని తన కత్తితో ఆపడం ద్వారా, దీంతో మాధవ్ నేలపై పడిపోతాడు. సెరా వెళ్లి యువత బలహీనత అని చెప్పారు. ఈ రోజు మీరు ఎక్కడ బాధితులుగా మారుతున్నారు అత్యంత శక్తివంతమైన యుద్ధం యొక్క శక్తి చెల్లనిది కోట్ మార్క్ మాధవ్ చెప్పారు ఇప్పుడు కొటేషన్ మార్కులు అని మీకు తెలుస్తుంది సెరా దాడి చేసే ముందు మాధవ్ నిలబడ్డాడు. మరియు అకస్మాత్తుగా దూకి అతనిపై దాడి చేస్తాడు. వీరిద్దరి మధ్య సమానత్వం కోసం యుద్ధం జరుగుతోంది. మాధవ్ ఇప్పుడు సెరాపై నిరంతరం దాడి చేస్తున్నాడు సెరా తన ప్రతి దాడిని అడ్డుకోవడం చూస్తుంటే. మాధవ్ అతనిని తన్ని కింద పడేలా చేశాడు నీ కత్తితో అతని మీద పడగానే, అతను కొట్టాడు కానీ సెరా పూర్తిగా దూరంగా కదులుతుంది. మరియు అతను రక్షించబడ్డాడు మరియు మాధవ్ నుండి దూరంగా ఉంటాడు. మాధవ్ కత్తి అతని దాడిని ఎదుర్కొంటుంది ఆపే సమయంలో అది అతని చేతిలో నుండి పడిపోతుంది మరియు ఇప్పుడు మాధవ్ ఎలాంటి ఆయుధాలు లేకుండా సెరాతో పోరాడుతాడు. మాధవ్ దాడి చేయగానే అతని చేయి పట్టుకున్నాడు. మరియు అతని నోటిపై నా మోచేతితో చాలా పదునుగా ఉంది ఆ దెబ్బకి సెరా ముక్కు నుంచి రక్తం కారుతుంది అతను వెళ్ళిపోయాడు మరియు ఇప్పుడు అతను మాధవ్ మీద కోపంగా ఉన్నాడు. అతను కత్తిని ఊపాడు కానీ మాధవ్ దానిని పట్టుకుని పైకి లేపాడు. మాధవ్ నేలను తాకాడు. ఇప్పుడు సెరా మీద ఉన్నాడు ఇది భారీగా మారుతోంది మరియు సెరా చాలా గాయపడింది. ఇది సారాను పిచ్చిగా మరియు పిచ్చిగా చేస్తుంది. అతను నిద్రలేచి నేరుగా సమీపంలో పడి ఉన్న ఈటె దగ్గరకు వెళ్తాడు. మాధవ్ కర్టెన్ ఎత్తి కొట్టాడు. కాని మాధవ్ అతన్ని అడ్డుకున్నాడు. అకస్మాత్తుగా తనను తాను రక్షించుకుంటాడు మాధవుని మీద నుండి కత్తిని ఎత్తుకెళ్లి దాడి చేయడానికి మాధవ్ ఈటె ఎత్తుకుని సెరా లోపలికి వచ్చాడు. ఈటె సముద్రాన్ని దాటుతుంది మాధవ్ వెళ్లి నేల మీద పడ్డాడు. నన్ను చంపి నిన్ను నువ్వు విడిపించుకోవాలని అంటున్నాడు వారు నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నారు. ఇప్పుడు మీకు స్వాతంత్ర్య శుభాకాంక్షలు మీరు మళ్ళీ ఒకరి ఇంటిని నాశనం చేయలేరు కొటేషన్ మార్క్ సెరా డైస్ మరియు ఇది చూడండి రాకాకు కోపం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అతనిది సైన్యం కూడా చాలా తక్కువ, అతని సైన్యం అంతా మిగిలిపోయింది. చంపబడ్డాడు మరియు అతని నమ్మకమైన కమాండర్ అందుకే ఇప్పుడు కోపంగా ఉంది సెరాను చంపిన తర్వాత మాధవ్ వెనక్కి తిరిగి చూస్తున్నాడు అతను తన విజయాన్ని చూస్తున్నట్లుగా మహర్షి వైపు చూస్తున్నాడు. మీరు ఋషికి సంతోషాన్ని చూపిస్తున్నారు. అందుకే అతను ఆగిపోయాడు. విల్లు తీసి మాధవుని వైపు పరుగెత్తాడు. దీనివైపు ఎవరూ చూపడం లేదన్నది మాధవ్ ఉద్దేశం. రిషి రాక చూడగానే నేను పట్టించుకోలేదు. మరియు మాధవ్ని హెచ్చరించడానికి ప్రయత్నించండి మాధవ్ సిగ్నల్ ఇవ్వడంతో అతను అలా చేయబోతున్నాడు. చూడగానే వెనక్కి తిరిగాడు చేతి యొక్క భుజం మీదుగా నేరుగా వెళుతుంది మరియు మాధవ్ గాయపడి నేల మీద పడ్డాడు. ఇది చూసిన రిషికి చాలా కోపం వస్తుంది మాధవ్ వద్దకు వచ్చి గాయపరిచాడు కోపంతో దూరంగా ఉన్న పర్వతం మీద పడి ఉన్న రాకాని చూసి రాకా తన శక్తితో ఎత్తి విసురుతాడు ఆ పర్వతం మీద పడి చాలా గాయపడ్డాడు ఇప్పుడు అతని మిగిలిన సైన్యం క్షేత్రంగా మారింది ఆమె పారిపోవడం ప్రారంభించింది మరియు కండలు తిరిగిన సైన్యం గెలుస్తుంది. ఇప్పుడు రాజా సూద్ తన గార్డులతో వెళ్తున్నాడు. రిషి మరియు గాయపడినవారు మాధవ్ వద్దకు వస్తారు గాయపడిన మాధవ్ని చూసిన సైనికులు వెంటనే వచ్చారు తీసుకెళ్లి చికిత్స చేయమని కోరండి కానీ ఋషి వారిని మరియు తన కర్రతో ఆపుతాడు మళ్లీ పోర్టల్ తెరిచి మాధవ్ని పికప్ చేయండి. అక్కడి నుంచి మీనా, శౌర్య అతని ఇంటికి తీసుకువస్తారు. పోర్టల్ తెరిచిన వెంటనే వారి కోసం వేచి ఉన్నారు మీనా, శౌర్య అతని దగ్గరకు పరిగెత్తారు. గాయపడిన మాధవుని మంత్రశక్తితో ఋషి గాలిలోకి లేపాడు. మీనా మాధవ్ని చూసి గాయపడింది కాబట్టి ఆమె వెంటనే అతని వైపు పరిగెత్తింది రిషి మీనా అలాంటప్పుడు మాధవ్కి చాలా కష్టాలు పడటం చూస్తుంటే ఆందోళన చెందాల్సిన పని లేదని చెబుతున్నారు హే మీనా, ఇది చిన్న గాయం, త్వరగా కోలుకోండి. అయితే మీనా కూడా ఆందోళన చెందుతోందని అతనికి తెలుసు. శౌర్య తండ్రిని ఏమని అడుగుతాడు. ఇది జరిగింది గురూజీ, అతను బాగానే ఉంటాడు కదా. కొటేషన్ గుర్తు ఋషి కొడుకు నీది అంటాడు తండ్రి చాలా ధైర్యవంతుడు, చిన్న గాయం మాత్రమే కావాలి అతను త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాను కోట్స్ సంకేతం. ఇలా చెబుతూ, రిషి మరియు మీనా ఇద్దరూ మాధవ్ వాళ్ళు ఆమెను ఇంటి లోపలికి తీసుకెళ్లి రిషి ఏదో అంటున్నాడు మూలికలు పూయడం మరియు మాధవ్ డ్రెస్సింగ్ దాంతో మాధవ్ ఇంకా స్పృహ లేకుండా పడి ఉన్నాడు ఆమె గురించి మీనా కంటే రిషికే ఎక్కువ బాధ కలిగింది వెంటనే మందులు ఇచ్చాను అని చెప్పాడు మాధవ్కి మాత్రమే బుద్ధి వస్తుంది కాబట్టి నీకు చింతించకండి అని మీనా చెప్పింది ఇంతకు ముందెన్నడూ ఈ పరిస్థితి లేదు. ఎన్ని చేసినా చూడలేదు మీరు ఎందుకు యుద్ధం చేయకూడదు కొటేషన్ మార్క్ రిషిని ఆందోళన నిజమే అన్నాడు మీనా. మరియు నేను అంగీకరిస్తున్నాను. కానీ ఇది నా అత్యంత సమర్థుడైన శిష్యుడు మరియు అది త్వరలో మళ్లీ ముందు ఉంటుంది ఇప్పుడే మీరు విశ్రాంతి తీసుకోండి ఇప్పుడు మీనా అడిగే కొటేషన్ మార్కులు చేద్దాం గురూజీ కోట్స్ బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి సంకేతాన్ని వివరించేటప్పుడు ఋషి ముందుగానే చెప్పాడు మీ భర్త ధైర్యం చేస్తే మంచిది మరోసారి రాష్ట్రం విజయకేతనం ఎగురవేసింది నేడు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అందరి కోట్లు నాశనం చేయాలని నిశ్చయించుకున్నాడు రిషిని చంపావా అని చిన్ మీనా అడుగుతుంది అది మిగిలి ఉండకపోతే నేను మీకు చెప్తాను. కోట్ చేయండి సంకేతం. ఇలా చెబుతూ ఋషి తన కర్రను పైకి లేపాడు రాకా పోర్టల్ని తెరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఊపిరి పీల్చుకుంటూ పర్వతంపై గాయపడి పడి ఉన్నాడు ఆమె అక్కడ ఉంది కానీ ఆమె అపస్మారక స్థితిలో ఉంది మరియు అకస్మాత్తుగా ఆమె కళ్ళు మూసుకుంది. తెరుచుకుంటుంది మరియు అతను తనను తాను నిఠారుగా మరియు అతను కొంచెం వేగంగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు మరియు ఇప్పుడు అతను లేచాడు. ప్రయత్నించినా లేవలేకపోయాడు ఎందుకంటే ఆ దెబ్బకి అతను తీవ్రంగా గాయపడ్డాడు.
అతను వెళ్ళిపోయాడు మరియు అతనికి ఏదో జరిగినప్పుడు చనిపోకుండా రక్షించబడ్డాడు. చెంచాలు అతని కోసం వెతుకుతూ అక్కడికి వచ్చేవి. మరియు అతనికి గాయాలు చూసి, వారు కలిసి అతనిని పైకి లేపారు మరియు అతనిని గుర్రంపై తన రాజభవనానికి తీసుకెళ్లాడు. నేను రాకా ముఖాన్ని మొత్తం తీయడం ప్రారంభించాను. అరిగిపోయింది మరియు అతని ఎముకలు తీవ్రంగా ఉన్నాయి. ఆమె విరిగిపోయింది కానీ ఆమె తన రాజభవనానికి చేరుకున్నప్పుడు సజీవంగా ఉంది. వెంటనే అతడిని తన గదిలోకి తీసుకువెళ్లారు. అతని చికిత్స కోసం వైద్యులను పిలిపించారు. రాక పరిస్థితి చూస్తే వారు అతనికి చికిత్స చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అతను రాక వికలాంగుడైన మామ ఏమీ చేయలేకపోతున్నాడు. మేధ అనే వ్యక్తి పరిస్థితి చూస్తుంటే కాబట్టి అతను చాలా కోపంగా ఉంటాడు మరియు ఎందుకంటే అతను చేతబడి యొక్క భక్తుడు మరియు అతను సైనికులను ఆదేశించాడని నమ్మాడు. మేధ ఆజ్ఞ ఇచ్చి అడవిలో చెప్పింది వెళ్లి 3 శక్తివంతమైన జంతువులను చంపి తిరిగి తీసుకురండి. రాత్రిపూట ఎక్కువగా రక్తస్రావం కాకుండా జాగ్రత్త వహించండి. అవి జరిగిన వెంటనే నాకు ఆ 3 జంతువులు కావాలి. వీక్షకులు ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? తెలుసుకోవడానికి ఈ నవలకి మరింత డాట్ చేయండి. రెండవ ప్రపంచం యొక్క తదుపరి అధ్యాయాలను వింటూ ఉండండి మా ఛానెల్ రోజ్ బస్లో మాత్రమే మరియు మాత్రమే అవును. మీకు చాప్టర్ నచ్చితే లైక్ చేయండి మరియు దయచేసి వ్యాఖ్యానించండి. ఇది నాకు తదుపరిసారి కూడా సహాయపడుతుంది. అధ్యాయాలను అప్లోడ్ చేయడం ఆనందించండి. ధన్యవాదాలు.